కూర్చో. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి మధ్యన కాల సమయంలో కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా మంచి సంతోషము. మధ్యాహ్న కాల సమయంలో అనుమతించబడినటువంటి ఆ సమయంలో కూడా ఆ సమయాన్ని మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలకు వర్తమాన ధ్యానాలకు మీరు వినియోగించి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ అలాగూ జరగనట్లయితే దయచేసి దుష్టుడి యొక్క పన్నాగాల్ని గుర్తుపట్టడానికి కూడా ప్రత్యక్షత కావాలి. ఎందుకంటే ఓవర్కమింగ్, జయించుట ఎలా అనేటువంటి ఒక అతిపెద్ద ప్రశ్నకి దేవుడు తన యొక్క దూత ద్వారా ఈ కాలంలో మనకు చెప్పినటువంటి మాట ఒకటే, టు ఫైండ్ ది ఎవ్రీ స్నేల్, లేకపోతే ఎలా చెప్తారైనా ప్రతి ఒక్క దుష్టుడి యొక్క పన్నాగాలు ఏమై ఉన్నవి, ఎలా పనిచేస్తవి. నన్ను అందరినీ ఒకే రీతిలో వాడు పడేయడానికి రాడు. నన్ను పడేయడానికి వచ్చే రీతి వేరు, నిన్ను పడేయడానికి వచ్చే రీతి వేరు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో వాడు పడేయడానికి వస్తున్నటువంటి వాడు పడే ఆ పన్నాగాన్ని గుర్తుపట్టడమే జయించడానికి మొట్టమొదటి మెట్టు. కాబట్టి మిమ్మల్ని వాడు ఎలా పడేస్తా ఉన్నాడో మీరు ఒకసారి పరిశీలనాత్మకంగా చూడండి. దాన్ని పట్టుకోగలిగినప్పుడు ఆల్మోస్ట్ సగం మట్టుకు విజయం వచ్చేసినట్లే. తెలియకపోవడమే పూర్తిగా మనం ఓడిపోతున్నట్టుగా సాదృశ్యంగా చెప్పబడతా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, మీ సమయాన్ని వృధాగా పోనివ్వకండి. ప్రాముఖ్యంగా దేవుడితో సహవాసం చేయడానికి, అత్యంత సమీపంగా నివసించడానికి వచ్చినటువంటి ఈ ప్రత్యేక దినాల్లో మరింత జాగ్రత్త మీరు ముందుకు సాగాలి. దేవుడు మనం దీవించును గాక. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి గమనించిన. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, అతడి పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుగునకు జననమై యెరోహాము కుమారుడును. అతనికి ఇద్దరు భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు అన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు ఒప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతి లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతి లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీ ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములను పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరము కత్తి ఎన్నటికి రానియక
వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఎలాగనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చూడెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీ ద్రాక్షారసమును నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధి నిన్ను కుమ్మరించుకొనుచున్నాను. చాలు. దేవుడికి స్తోత్రంలో కలుగునుగాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైనటువంటి తండ్రి, నిత్యుడగు దేవ, నేను అల్పుడను, అయోగ్యుడను ఆయన. నీవు నా నోట ఏదైనా మాట ఉంచితేనే కానీ అది నా నోట నుండి నీ ప్రియమైన పిల్లలకు యోగ్యమైన రీతిలో అది హృదయాలలో చొచ్చుకొని పోగినట్టుగా ఉంటుంది కనుక ఈ సమయంలో దయచేసి నీ బూరగా కాదు కానీ నీ మాటగా నేను ఉన్నట్లుగా సహాయం దయచేయండి. కృపగల దేవ, నీ ప్రియమైన పిల్లలను కూడా గ్రహింపు శక్తి చేత మీరు అభిషేకించమని, మార్పు చెందించినటువంటి క్రియలతో కూడుకున్నటువంటి భక్తి ఫలముగా మార్చబడినటువంటి రీతిలో వీరి హృదయ స్థితి మలచబడినట్లుగా బోధింపదగిన ఆత్మచేత గ్రహింపు శక్తి చేత ఈ స్థలమంతటిని నీ అభిషేకం చేత నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. మంచిది, చాలా సంతోషము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఉదయకాలంలో మనము వివాహ సిద్ధపాటు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంగతులను దేవుడు ఈ కాల గడియ వర్తమానం కూడా ఏ రీతిగా పలికింపజేశాడో మనం దాన్ని గమనించాం. దయచేసి ఆ మాటలను బట్టి మీరు హృదయాలు కఠినం చేసుకోవడానికి కాదు కానీ వాటిని బట్టి మీరందరూ సిద్ధపడాలని ఆశపడతా ఉన్నాను. మీరు మీ భవిష్యత్ తరాలు కూడా ప్రత్యేకంగా దైవ సంబంధమైనటువంటి ఆయన చిత్తానుసారంగా జరిగించబడే వివాహాల విషయమై ఆ సిద్ధపాట్లు తప్పనిసరిగా జరిగినట్లుగా మీ యొక్క వంతు కార్యక్రమమే చాలా బలమైనటువంటిది. ఆమేన్. మంచి విషయం. ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశం కూడా ముందుకు సాగిపోదాం. ఇది చాలా చిన్న అంశము, బహుశా నేను తీసుకోబోయే వాటిలో చాలా చిన్న అంశంగా నేను అనుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే లేని ఎడలా అది ఎలాగైనా ముందుకు సాగొచ్చు. జాగ్రత్తగా గమనించాను. మనం ఇప్పుడు మా చదివినటువంటి లేఖన భాగంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. దీని గుండా బయటకు తీసుకొచ్చి మాట్లాడడానికి ఎన్నెన్నో అంశాలు దాగి ఉన్నప్పటికీ ఒక చిన్న అంశాన్ని చాలా ప్రాముఖ్యతను ఏదైతే ఇంటర్మీడియట్ సంఘాలలో అత్యధికంగా ప్రాధాన్యంగా నిర్లక్ష్యం చేయబడుతుందో, ఎక్కడైతే సంఘ క్రమరూపాలో కానీ అనేక మంది విశ్వాసులు చివరికి దర్శనాలు కానీ కళలు కానీ దేవుడి యొద్ద నుంచి సమాధాన ప్రత్యక్షతలు పొందుతున్నవారు కానీ అందరూ కూడా ఎక్కువగా జాప్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక చిన్న విషయాన్ని ముందుంచి దాన్ని సరిచేయాలని ఆశతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. చదవబడిన లేఖనాల గుండా ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, ఎల్కన్నా. ఈ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. ఇరువురు కూడా పిల్లల కోసం ఎదురు చూస్తుండగా దేవుడు పెనిన్నాను ఆశీర్వదించి దానికి గర్భాన్ని తెరిచి దానికి పిల్లలను అనుగ్రహించడము, హన్నకి పిల్లలు లేకపోయినటువంటి ఈ పరిస్థితుల్లో కలిగింది ఎప్పుడు కూడా కలగలేని దాన్ని ఎన్నడూ కూడా ఏం చేస్తుంది, తక్కువ చేసి చూస్తూ ఉంటుంది. హాగరు కూడా సారాను అటాగే చేసింది. ఏసారనో కలిగి ఉన్నవారు ఎప్పుడు కలిగి లేని వారికి ఏం చేస్తారు, హేళన చేయడమో, ఇదిగో మాకుందని చూపించుకోవడమో అన్ని చోట్ల ఇదే జరుగుతూ ఉంటుంది. డబ్బైనా, కారైనా, ధనమైనా ఏదైనా సరే లేనివాడి దగ్గర ఉన్నవాడు ఎప్పుడు చేసే పని ఇట్లాగే ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఆమె వైరి అనే ఒక పదం వాడుతూ ఉంటారు. అంటే ఆమెకు పిల్లలు కలిగి ఉండి ఈమె కలిగి లేకపోవడం అనేది చివరికి ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వపు స్థాయిని తీసుకొచ్చేసింది. ఈ శత్రుత్వపు స్థాయి రాగానే ఈమె ఇక తినడం మానేయడము, నెమ్మదిగా తాను కుంగిపోవడము, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు భర్తగా తాను వచ్చి ప్రేమించుతున్నటువంటి ఆ భార్యను 10 మంది పిల్లల కంటే నేను నీకు చాలా విశేషమైన వాడను కానా, నేనున్నానుగా, ఎందుకని నువ్వు ఇలాగ విచారానికి దుఃఖక్రాంతరాలు అవుతూ ఉండవు అని చెప్తూ నెమ్మదిగా ఆమెను ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే చెల్లించవలసినటువంటి మొక్కుబళ్ళ వరకు కూడా చూస్తూ
నెమ్మది ఏటేటా వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చి మందిరంలో అది మంచిగా వినాలి, ఏటేటా నిర్ణయించబడినటువంటి స్థలంలోనికి వచ్చి వారు ఏం చేయాలి? బలులు అర్పించాలి, నిర్ణయించబడిన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కానుకల్ని సమర్పించాలి. సమర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే క్రమంలో 12వ ఏట యేసు ప్రభు వారిని కూడా తల్లి అయిన మరియ వారందరూ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 9వ వచనం జాగ్రత్తగా గమనించండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా, ఆసనం అంటే ఏం లేదు, టెంపుల్ పోస్ట్, తాను కూర్చోవడానికి తన కోసం నియమించబడిన ఒక స్థలం. ఆసీనులు అవ్వండి అంటారు చూసారా, ఆసనము అంటే వారికంటూ నియమించబడిన ఒక ప్రత్యేక స్థలంలో కూర్చున్నాడు అన్నట్టుగా. మంచిగా గమనించండి. మందిరంలో ఒక స్తంభం దగ్గర ఏలీ కోసం నియమించబడిన ఒక స్థలం ఉంది, ఒక సీట్ ఉంది ప్రత్యేకంగా. ఆ సీట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చొని అందరినీ గమనిస్తూ ఉన్నాడు. పాస్టర్ కదా సంఘంలో అందరినీ గమనించినట్టుగా అందరినీ గమనిస్తూ ఉన్నాడు, ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారని. అప్పుడు మంచిగా గమనించండి, ఈయన యాజకుడుగా బలులు చేయాలిగా, మధ్యవర్తితో ప్రార్థనలు చేయాలి కదా. ప్రార్థన చేయాల్సిన చోటిన ప్రార్థన చేయకుండా తనకున్నటువంటి స్థానంలో కూర్చొని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిశీలన చేస్తున్నంతసేపు అక్కడ ఏం జరుగుతుందంటే అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా. దానిలో పిల్లలు లేనటువంటి హన్నా కూడా వచ్చి తనలో తాను బయటకి మాత్రం వినబడకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మంచిగా గమనించాల. పాత నిబంధనలో ధర్మశాస్త్ర సంబంధమైన బలులను ఇచ్చేటువంటి క్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైనా సరే తాము చేసినటువంటి పాపముల నిమిత్తము ఏ పాపాలకు మోషే ఏ బలులు నియమించాడో ఆ నియమించిన బలుల దగ్గరికి తీసుకొచ్చి ఆ జంతువును బలిచ్చేప్పుడు ఏం చేయాలి? వీరు ఆ జంతువు పైన చేయుంచి జంతువు పైన చేయుంచి వారు తమ పాపాలను ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆ యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని వధించడము, పాపం చేసిన వాడి స్థానానికి బదులుగా ఆ జంతువు ఇతని స్థానంలో చనిపోవాలి జరుగుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయితే సాధారణంగా విశ్వాసులు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలా? బలి ఇచ్చేయడానికంటే ముందు ప్రార్థన చేయాలా? కరెక్టేనా? లేదా ఇది ఎక్కడ మందిరం? ఇది ప్రధాన మందిరం, ఇది సమాజ మందిరాలు కాదు. సమాజ మందిరాలు వేరు, ప్రధానమైన యెరూషలేము మందిరాలు వేరు. అయ్యా మీరు వింటున్నారా? రెండు వేరు విషయాలు. సమాజ మందిరాల్లో బోధ జరుగుద్ది. మీరు ఈ మధ్యకాలం ఆంధ్రలో గుంటూరు అనుకుంటా ప్రాంతం, ఎక్కడ యూదులు ఉంటారు, అదేనా? గుంటూరు ప్రాంతంలో మీరు చూస్తే అది సమాజ మందిరం. అది సమాజ మందిరాల్లో స్క్రోల్స్ ఉంటాయి. స్క్రోల్స్ అంటే తెలుగులో చుట్టబడిన గ్రంథాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ గ్రంథాల దగ్గర ఎవరైతే రబ్బాయి ఉంటాడో బోధకుడు తల మీద క్యాప్ పెట్టుకొని దాన్ని చదివి వినిపిస్తూ వాళ్ళందరికీ బోధ చేస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తూ ఉంటాడు. సమాజ మందిరాలలో బోధలు వేరే ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా సమాజ మందిరాల్లో చాలా చోట్ల నిలబడి బోధ చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. కానీ సమాజ మందిరాలలో కూడా చిన్న చిన్న ప్రార్థనలు లేదా బోధలు క్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధాన మందిరం ఏదైతే ఉందో యెరూషలేములో కట్టబడిన మందిరము, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ హన్న కానీ అనేకులు కానీ ఏం చేశారంటే ఎలాంటి బలులు లేకుండా యాజకుడి యొక్క పని ప్రారంభం అవ్వడానికంటే మునిపే వారు ప్రార్థనలు చేయడం అనేదాన్ని మనం ప్రస్తావించబడని గమనిస్తూ ఉంటాం. యాజకుడు ఏమైనా చేస్తున్నాడా? యాజకుడు ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. సాధారణంగా ప్రార్థన ప్రారంభం అవ్వడానికంటే మునుపు పాస్టర్ గారికి చేరేస్తారు పక్కన, ఈసారినో ఎక్కడో చోట చేరేస్తారు. ఆ చైర్ మీద కూర్చొని పాస్టర్ ఏం చేస్తాడు? తను వ్యక్తిగత ప్రార్థనలో ఉండడమో లేదా లేఖనాలు ధ్యానించడమో సంఘాన్ని పరిశీలించడమో ఏర్పాట్లు చూసుకోవడమో జరుగుతున్నప్పుడు ఎలా కూర్చుంటాడో అట్లాగే ఏలీ కూడా ఒక మందిరం యొక్క పోల్ దగ్గర, ఒక స్తంభం దగ్గర తనకు నియమించబడినటువంటి స్థలంలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు
ఆ మందిరంలోనికి ఈ హన్న వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. కరెక్టేనా? ప్రార్థన చేస్తాం. దీనిలో నుంచి ఇన్స్పైర్ అయ్యే, దీనిలో నుంచే దేవుడి ప్రేరేపణను బట్టి ఈ కాలగడియ వర్తమానికుడు ఒక ప్రత్యేకమైన కొత్త రూల్ తీసుకొచ్చాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రత్యేకమైన ఒక కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఇది మీకు పాత నిబంధనలో కనబడుతుందా అంటే కనబడదు. ఎలా కనబడుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే దొరకబట్టి కొద్ది దవ్విత లోపల దాక్కున్నట్టుగానే కనబడుతూ ఉంటుంది. కానీ దీన్ని ఈ కాలగడియ వర్తమానికుడు ఏం చేశాడంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయ్యా, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది ప్రార్థన, ఆరాధన, లేదా వాక్య బోధ క్రమమా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ? అయ్యా, ఇవన్నీ వేరు విషయాలు. మళ్ళీ మీకు అర్థమవుతుందా? పాటలు పాడుతున్నటువంటి ఈ కీర్తనలు పాడే సమయాలు వేరు, ప్రార్థనా సమయాలు వేరు, సమాజ మందిరంలో బోధించబడే సమయాలు వేరు. ఇప్పుడు మీరు దేనికి వచ్చి ఉన్నారు? ప్రార్థన చేయడానికి వచ్చారా? కీర్తనలు పాడడానికి వచ్చారా? వాక్యము బోధించబడుతున్న వినడానికి వచ్చారా? అన్నిటికీ సైలెంట్గానే ఉండదు మీరు. అయ్యా, 3 చేయడానికి వచ్చామా? 3 ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యూ. 3 చేయడానికి వచ్చాం మనం. 3 ఏకకాలంలో చేస్తున్నాం. ఎస్ఆర్నో? ఇందుకి మత్తయి సువార్త తీయండి ఒకసారి, 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని ఏం చేశారంటే ప్రార్థనా మందిరం ఉండనివ్వాల, దాన్ని మరొక విధంగా వాడేసాం. దాన్ని మనం ఎట్లా వాడేశారంటే, వాడుతున్న పనిని బట్టి ఎలా చేశారో దానికి పేరు పెడతా ఉన్నాడు ఆయన. వారు రూకలు మార్చుకున్నారు. రూకలు మార్చుకుంటే ఏమవ్వాలి? అది వ్యాపార గృహం అవ్వాలి. ఎందుకు దొంగల గృహం అవుతుంది అంటే, దొంగే రావాల్సిన క్రమం గుండా కాకుండా మరో క్రమం గుండా వస్తాడు కాబట్టి, పెట్టబడిన క్రమాన్ని దాటి మరో క్రమం గుండా వస్తున్నారు కాబట్టి ఇది దొంగల గుహగా మార్చేశారు. ఎందుకంటే క్రమము లేని చోట క్రమ ప్రకారంగా ఆరాధనయు, స్తుతియు, బలులను, వాక్య పరిచర్యయు ఇవి జరగనందున దాన్ని దొంగల గుహగా చేసామంటున్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మందిరాల్లో దేవుడి యొక్క సజీవమైన మందిరంలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏ క్రమాన్ని అయితే పెట్టాడో పెట్టబడిన క్రమ ప్రకారంగా కాకుండా మరొక రీతిలో ఆరాధన చేయడానికి కానీ, దేవుడి నామంలో కార్యాలు చేయడానికి కానీ ఏదైనా జరుగుతున్న పనులు ఉన్నాయా, అది ఏ రూపంలోనైనా సరే మనం దీన్ని దొంగల గుహగా చేస్తున్నట్టే. దొంగల గుహ అంటే ఇక్కడ నుంచి ఏదో దొంగతనం చేస్తే దొంగల గుహ అని కాదు. పెట్టుబడిన క్రమం గుండా కాకుండా ఇష్టం వచ్చిన క్రమం గుండా చేయడము. ఇంకోటి, దొంగ అనే పేరుకి మరొక గుణ లక్షణాన్ని కూడా బైబిల్ నిర్వచిస్తూ ఉంటుంది. ఏంటయ్యా అది? దొంగ గుండె లక్షణం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంటుంది. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. మంచిగా వినాలా? ఒకటి, నేను దొంగ అనేటువంటి పదాన్ని వాడడానికి 2 కారణాలు చెప్తాను. ఒకటి, క్రమం లేకుండా జరిగేది. 2, అకస్మాత్తుగా జరిగేది. ఒక నిర్దిష్టమైన సమయాల్లో దొంగతనాలు జరగవు, దొరకబట్టేస్తారు కాబట్టి. ఎస్ ఆర్ నో? అయితే ఈ రెండింటిని నియంత్రించడానికి పాత నిబంధనలో దేవుడి యొక్క మందిరాల్లో యాజకులు ఎదుట జరుగుతున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నావో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాలగడియ వర్తమాన్ని కూడా ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటాడు. కొటేషన్ కూడా మేము ముందు తీసుకెళ్తా, చూడండి, జాగ్రత్తగా గమనించండి. 63-1226. మీతో మాట్లాడుతున్న అంశం ఏంటో మీరు గ్రహించగలిగారు అనుకుంటా. ప్రార్థన.
అయ్యా బహుకాలం తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం ఆ సిరీస్ని. 63-1226 సంఘక్రమము చర్చ్ ఆర్డర్లో 152 152 పేరు చూడండి. ఇంగ్లీష్లో చూద్దాం, తెలుగులో తర్జమాలు పొరపాట్లు వచ్చాయి. When I went into the marble church up there at the Norman Vincent Peale, నేను నార్మన్ విన్సెంట్ పేల్లో మార్బుల్ అనేటువంటి ఒక సంఘానికి నేను వెళ్ళినప్పుడు you have heard of him, you see, నేను ఎప్పుడైతే అతని గురించి విన్నానో చూడండి జాగ్రత్తగా, and I went into నేను లోనికి వెళ్ళగానే great psychologist, teacher, అక్కడ బాగా మానసిక జ్ఞానం గురించి తెలిసిన బోధకులు అక్కడ, మీకు తెలుసా, and I went into his church, నేను ఆయన సంఘంలోనికి వెళ్ళగానే and I just thought, నేను అక్కడికి వెళ్ళగానే ఒకటి ఆలోచన చేశాను. there I wish my tabernacle would do that again. అక్కడికి వెళ్ళగానే నాకు ఒక సంగతి కనబడింది. ఆ సంగతి చూడగానే అరే నా సంఘం కూడా ఇలాగే చేస్తే బాగుండు కదా అన్న ఆలోచన నాలో ఉత్పత్తి అయింది అంటున్నాడు ఆయన. ఏంటి అక్కడ చూసే సంగతి, ఆయన వేరే వాళ్ళ సంఘంలోనికి వెళ్ళి నా సంఘంలో కూడా ఇలాగే జరిగితే బాగుండు కదా అనే రీతిలో ఆయన ప్రేరేపించినటువంటి కార్యం అక్కడ ఏం కనబడతా ఉంది. Them deacons stand right there at the door just soon as you come in. ఎప్పుడైతే విశ్వాసులు రాగానే డీకన్స్ ఎవరైతే ఉంటారో, డీకన్స్ వేరు పెద్దలు వేరు, జాగ్రత్త, నా మాట వింటారా. డీకన్స్లో పెద్దలు ఉండొచ్చు, కానీ పెద్ద అనబడిన ప్రతివాడు డీకన్ అవ్వడు. మీకు ఆ 5 పరిచరిక వర్గాల గురించి వింటున్నప్పుడు జాగ్రత్త మర్చిపోకండి. అందరూ డీకన్స్ అంటే పెద్దలు అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు, వేరు వేరు. అయితే సంఘంలోనికి రాగానే డీకన్స్ సంఘం యొక్క ద్వారము ఎదురుగానే అక్కడ నిలబడ్డాన్ని నేను చూస్తూ ఉన్నాను. Of course, they hand you a Sunday school slip. వారు అక్కడ రాగానే ఆదివారపు యొక్క ఆ తరగతి ఆరాధనకు సంబంధించిన ఒక పేపర్ ముక్క ఇచ్చేవారు. Taken you right down. He had to empty it 3 times. అతడు దాన్ని 3 సార్లు ఖాళీ చేయవలసి వచ్చేది. It only hold about 4 or 500. అది కేవలము 400 లేదా 500 మందిని మాత్రమే కలిగి ఉండేదిగా ఉంది. You know. మీకు తెలుసా, And in New York's a big place. న్యూయార్క్ అనేటువంటిది చాలా పెద్దదైన ప్రదేశము. And he is a popular man. నేను వెళ్ళినటువంటి సంఘం ఎవరిదో, ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన మనుషుడు. And I think they had to have one class at 10 o'clock. అక్కడ ఎంతమంది విశ్వాసులు అంటే వారు ఉదయం 10 గంటలకు సెషన్ ఉండాల్సి వస్తుంది, And one at 11. 11 గంటలకు ఒకటి. Same sermon right over again. అదే శర్మన్ని, అదే బోధని మరొకసారి వెంటనే పెట్టవలసినంత జనులు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు. Same service exactly. అదే సర్వీసు, అదే ఆరాధన క్రమం జరుగుతుంది. Same sheet of paper. అదే ప్రార్థనకు సంబంధించిన క్రమానికి సంబంధించిన పేపర్ ముక్క కూడా అదేగా ఉంటుంది. But when they dismiss. కానీ ఎప్పుడైతే వారు అయిపోయి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారో, And they had, I believe, 5 minutes for the church to be exactly. 5 నిమిషాలు మాత్రమే వారికి సమయం ఇవ్వబడుతుంది. Nobody. దేనికి? సంఘంలో ఒకసారి ప్రార్థన అయిపోగానే వారు ఎక్కువైన జనాంగం ఉన్నందున 400 నుంచి 500 మంది ఉన్నందున వారికి 5 నిమిషాలు మాత్రమే అప్పచెప్పబడడంలో, ఈ 5 నిమిషాల్లోనే వారందరూ కూడా ఎవరి వారు ఆ సంఘాన్ని ఖాళీ చేసి బయటకు రావాల్సి ఉంటుంది. Nobody else could come in till they got out. వారు బయటకు వెళ్ళే వరకు కూడా లోనికి ఏ ఒక్కరు కూడా రాకుండా ఉన్నారు అక్కడ. Then the deacons opened the way and the other church filled up. వెంటనే అక్కడ డీకన్లు మరొక మార్గానికి సంబంధించిన ద్వారం తెరవగానే మరికొంతమంది లోనికి రావడాన్ని చూస్తూ ఉన్నాను. They had these old box seats. అక్కడ వాళ్ళ దగ్గర డబ్బల్లాగా బాక్స్ సీట్ లాంటి సీట్లు, కూర్చోడానికి సీట్లు ఉండేవి. You know, they go in like that. మీకు తెలుసా, వారు అలాగూ వెళ్ళేవాళ్ళు. And sit down in the pews where you open the door. అక్కడ వారు వెళ్ళి లోపల ఫిక్స్గా చేయబడిన కొన్ని టేబుల్స్, చైర్లు ఉంటాయి, వాటి మీద కూర్చునేవారు. Old fashioned, it's been standing there for right at 200 years. అది స్కూళ్ళల్లో మీరు చూసారా, పిల్లలు కూర్చుంటారు, ముంగడ టేబుల్ లాగా ఉంటుంది. అలాంటి టేబుల్స్ నిర్మాణము కిందికి మేకులు కొట్టబడి జరపడానికి వీలు లేకుండా ఉంటాయి. పాతకాల పద్ధతులు అలాగే ఉండేవి అక్కడ. I guess the old marble church has. అక్కడున్న మార్బుల్ సంఘంలో చాలా పాతకాల పద్ధతి కూడా చైర్లు పెట్టబడ్డాయి. And you could have heard a pin drop anywhere in that church. ఒకసారి మంచిగా వినండి, సర్వీస్ అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయేవారు, 400-500 మంది వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత డీకన్స్ డోర్లు తెరవగానే మళ్ళీ 400-500 మంది మళ్ళీ వచ్చేవాళ్ళు.
వారు వచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత ఆ తర్వాత గుండు పిన్ను కూడా కిందేస్తే శబ్దం వినబడే స్థాయిలో ఎంతమంది 400-500 మంది సర్వీస్కి ఉండేవాళ్ళు 400-500 మంది ఒక చోట ఉన్నా కూడా ఒక గుండు పిన్ను పడినా కూడా శబ్దం వినబడే స్థాయిలో అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు. ఏం చేస్తారు వారంతా? And everybody in prayer for at least 30 minutes before the first note was ever hit on the organ. ఆ మ్యూజిక్ సిస్టమ్ పైన ఏదో ఒక సంగీతమో ఏదో ఒక నోటో ప్లే చేయబడ్డానికంటే మునిపే అరగంట సేపు 400-500 మంది నిశ్శబ్దంలో గుండు పిన్నేస్తే కూడా వినబడే స్థాయిలో అందరూ కూడా అక్కడికి వచ్చి 30 నిమిషాల పాటు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఉన్నారు. అప్పటి వరకు బోధించాయని ఏం చేస్తాడు? అందరూ వచ్చి కూర్చున్నట్లుగా పరిస్థితులని సమకూర్చినట్లుగా ఏలి ఆ స్తంభం దగ్గర ఎలాగైతే ఆ ఆసనం మీద కూర్చున్నాడో కాపరట్టగే కూర్చుంటాడు. ఎదురు చూస్తూ ఉంటారు. డీకన్స్ ఉంటారు, సాంగ్ లీడర్స్ ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా వారందరూ 400-500 మంది అరగంట ముందు వచ్చి కూర్చొని ప్రార్థన సమయాన్ని గడుపుతూ ఉన్నారు. అయ్యా, నీవు సండే ప్రార్థనలకి ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలకు వచ్చి నేను ఆరాధన క్రమానికి వెళ్తున్నానని చెప్పు, సర్వీస్కి వెళ్తున్నానని చెప్పు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పబాక. నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కాలే. ఉదాహరణకి నీకు ఎక్కడో మీ ఇంటి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చింది, ఎక్కడో ఒక బంధువులో ఎవరో లేదో ఒక పని మొదలు పెడతా ఉన్నావు. మంచిగా వినాలి. పని మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తావా చేయవా? అయ్యా చేస్తారుగా. పని మొదలైనప్పుడు ప్రార్థన చేస్తారా చేయరా? నువ్వు ఇక్కడ నుంచి ఏదో గ్రామానికి వెళ్తావు, ఊరికి వెళ్తున్నావు, చాలా దూరం హైదరాబాద్ వెళ్తున్నావు అనుకో. వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళవా? వెళ్తావు. నేను చడిగా ఎక్కడికి వెళ్తున్నావా అయ్యా అన్న, ఏం చెప్తావు నాకు? నువ్వు ప్రార్థనకని చెప్తావా, హైదరాబాద్ అని చెప్తావా? అయ్యా మీకు అర్థం కాలే. హిందీలో చెప్తా చూడండి సరే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నా, హైదరాబాద్కి వెళ్తున్నట్టవా? కానీ హైదరాబాద్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ముందు ప్రార్థన చేస్తావా? వేరే పనులకు సక్రమంగా సజావుగా సాగడం కోసం ముందు నువ్వు చేసే ప్రార్థన వేరు, అచ్చంగా ప్రార్థన కోసం వెళ్ళడం వేరు. మీకు అర్థమవుతుందా? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. ఇదే సంఘ క్రమంలో దేవుడు ప్రవక్త అంటాడు, సంఘాలలో సాక్ష్యాలు ఎక్కువగా చెప్పకండి, దాని కొరకు ప్రత్యేక సాక్ష్య కూటములు కలిగి ఉండి అన్నాడు. కరెక్టేనా? ఇప్పుడు మన దగ్గర నేను ఒక 4 సాక్ష్యాలు చెప్పించా, ముందుగా అనౌన్స్ చేశా, అయ్యా రేపు ఆదివారం 4 సాక్ష్యాలు ఉంటాయని చెప్పా. ఇప్పుడు మీరు సాక్ష్య కూటమికి వస్తున్నట్ట, సాధారణ కూటమికి వస్తున్నట్ట? మీరు ఆరాధన క్రమానికి వస్తున్నట్ట, రెగ్యులర్గా ఉండేదానికి, లేదా ప్రత్యేక సాక్ష్య కూటమికి వస్తున్నట్ట? 3 సాక్ష్యాలు ఉన్నాయిగా. 3-4 సాక్ష్యాలు ఉన్నంత మాత్రాన అది సాక్ష్య కూటమి అవ్వదు. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ప్రార్థనలో సెషన్ స్టార్టింగ్ ముందు, వాక్యానికి స్టార్టింగ్ ముందు, వాక్యం తర్వాత ఉండే ఆ 4-5 నిమిషాల ప్రార్థనతో మాత్రం నువ్వు ప్రార్థనకు వచ్చినట్టు కాదు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పి మీరు గ్రహించగలుగుతున్నారా? ఇవన్నీ కూడా సెపరేట్ సెషన్స్. ఇవి నువ్వు హైదరాబాద్కి వెళ్తున్నా అని చెప్తావు కానీ ప్రార్థనకి వెళ్తున్నా అని చెప్పవు. కానీ హైదరాబాద్కి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు. దేవుడి దగ్గర కూడా వాక్యం వినడానికి వచ్చినప్పుడు ప్రార్థనలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి. కానీ ఇవి ప్రత్యేకమైనటువంటి ఆ కూటములు అవ్వవు. ఇప్పుడు హన్నా రే కూర్చో అని చూపించు, నా ఫేస్ చూపించు, ఇద్దరు కూర్చోబెట్టు. అయితే ప్రత్యేకంగా హన్నా చూసారండి మీరు, పాత నిబంధనలు చూడండి. అసలు నా మందిరము ప్రార్థనా మందిరం అని చెప్పబడిన కాలంలో ప్రజలు ప్రత్యేకంగా ప్రార్థనలకు వెళ్ళి వచ్చేవాళ్ళు. ప్రత్యేకంగా దీనిని ఆధారం చేసుకునే ప్రవక్త గారు ఇక్కడ మరొకరి సంఘంలో దేన్నైతే గమనించాడో చూసి, అయ్యా
ఇది నా సంఘంలో కూడా ఉంటే ఎంత బాగుండు, ఇది సంఘాలలో ఎందుకు ఉండడం లేదు, అన్ని చోట్ల ఇది ఎందుకు జరగడం లేదు, ఏంటంటే మెసేజ్ సంఘం అన్న చూడండి. దేవుడు అంటే బాగా ఆసక్తి కలిగి ప్రేమ కలిగి దేవుడి కోసం ఏ పనులైనా చేయగలిగే వ్యక్తులైనా సరే ఎవరైనా తీసుకోండి, ఈ ఏదైతే ప్రవక్త గారు ప్రస్తావిస్తున్నారో ఈ కార్యాన్ని చేయడానికి మాత్రం ముందుకు రావడంలా. ఇంక నిజం చెప్పాలంటే 2:30 ప్రార్థన అంటే 3:10 నిమిషాలకు వచ్చే వాళ్ళు కూడా లేకపోలే. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంకొచ్చా ముందుకు చూడండి అని వచ్చాడు. చూడండి, And just everybody in prayer. ప్రతి ఒక్కరు కూడా అరగంట సేపు 400 నుంచి 500 మంది ప్రార్థనలో మాత్రమే ఉంటున్నారు. I thought how wonderful it is. అప్పుడు నేను అనుకున్నాను ఎంత అద్భుతమైనటువంటిది ఇది. Then when that minister, ఎప్పుడైతే ఆ సేవకుడు that prelude about, I think they played one prelude for about 3 to 5 minutes. How great thou art, or something like that. వారు ప్రార్థనలు అయిపోయిన తర్వాత మెల్లగా వెనకాలేదో వాయిద్యాలు వాయిస్తుండని వినబడతా ఉంది. And then when they did, ఎప్పుడైతే వారు అలాగ చేశారో everybody stopped praying. వారు చూడండి, ప్రార్థన ప్రారంభమైంది, అరగంట సేపు ప్రార్థన చేసుకున్నారు. ఒక్కసారి ఆరాధన సెషన్ యొక్క మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే అందరి ప్రార్థనలు ఆగిపోయాయి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆగిపోయి ప్రారంభించబడినటువంటి ఆ యొక్క వాయిద్యాల వైపు కీర్తన వైపు అడుగులేయడం మొదలుపెట్టారు. తర్వాత చూడండి, Was listening to the prelude. వారందరూ కూడా అక్కడ వినబడుతున్నటువంటి ఆ స్వరాల వైపు అడుగులు వేశారు. See, చూడండి, it gave a change అక్కడ ఈ ఏదో గొప్ప మార్పుకి అది కారణమైంది. from prayer to the prelude. అది ప్రార్థనలో నుంచి మరొక క్రమంలోనికి ఒక గొప్ప మార్పు కారణమైంది. And then when they played that, ఎప్పుడైతే వారు దాన్ని అలాగూ ప్లే చేశారో, నడిపించారో, then the choir lead directed the choir. అప్పుడు సాంగులకు సంబంధించినటువంటి లీడర్ వచ్చి ఆ పాటలు పాడే దిశగా నెమ్మదిగా క్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. Then they had a congregational song. అప్పుడు వారంతా కూడా అయ్యా ఇండివిజువల్ సాంగ్స్ కాదు, ఏం సాంగ్ అది? కాంగ్రిగేషనల్ సాంగ్. ఇండివిజువల్ సాంగ్స్కి, కాంగ్రిగేషనల్ సాంగ్స్కి, కాయిర్ సాంగ్స్కి తేడాలు ఉంటాయి. ఇండివిజువల్ సాంగ్ అంటే ఒక్కరు లేచి నిలబడి పాడతారు, మిగిలిన వాళ్ళకి వచ్చినా రాకపోయినా చప్పట్లు కొట్టి ఏదో ఊపుతారు తలకే. కాయిర్ సాంగ్స్ ఉంటాయి, అంటే గ్రూప్లో వాళ్ళు ముందుగా సిద్ధపరచబడతారు, వారు అక్కడ పాడుతూ ఉంటారు. కాంగ్రిగేషనల్ సాంగ్స్ అంటే అందరికీ వచ్చినదై అందరూ ఏకీభవించదగినదై సాంగ్స్ అయి ఉండాలి. ఇటు నేను వస్తా, మైక్ పట్టుకుంటా, పాడతా, నా దునియా మే కిసికో ఆయే నా ఆయే అంటే వాడు రాని రాకపోని, ఆడు పాడని పాడకపోని, ఏమన్నా కానీ ముందు నేనైతే నేర్చుకున్నా, ముందు బయలుదేరం చేయాలా. ఇట్లాంటి వాటి వల్ల సంఘములో తర్వాత ముందుకు తీసుకెళ్తారు. దీని వెనకాల దేవుడి యొక్క ప్రవక్త ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. ప్రార్థన, ఆ తర్వాత పాటలు, వీటి గుండా సంఘములో ఏర్పాడయ్యేటువంటి ఒక ఆత్మీయ స్థితి, ఆ ఆత్మవశులయ్యే స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటుందో చెప్తా ఉంటాడు ఆయన. చాలాసార్లు వస్తారు, ప్రార్థన కూర్చుంటారు, ఏదెక్క తలకాయ మీకు ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది. కారణం ఏంటైనా అంటే అసలు నువ్వు ఈ లోకాన్ని వదిలి ఆ పరలోక సంబంధమైన ప్రత్యక్షత స్థాయిలోనికి కానీ, ఆ ఆరాధన క్రమాల్లోనికి కానీ నిన్ను నువ్వు కొనిపోబడినటువంటి కారణము ఇక్కడ కనబడతలా. మీ అందరికి జ్ఞాపకం ఉండొచ్చు, ఎలీషా కూడా రాజులు ఆయన దగ్గరకు వచ్చి యుద్ధానికి వెళ్ళాలా వద్దని కనుగొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఆహాబుని చూసి యెహోషాపాతును బట్టి నీతో మాట్లాడుతున్నా కానీ లేకపోతే అసలు దగ్గరకు రానివనరా అంటాడు ఆయన. అని వెంటనే ఒక వయోలిన్ వాయించే వాళ్ళని పిలుస్తాడు. ఎసార్లో ఆయన కూర్చుండగానే పక్కన ఒక ఆయన వచ్చి వయోలిన్ వాయిస్తూ ఉంటాడు. వాయిస్తుండగానే ఆ యొక్క మ్యూజిక్ని, ఆ స్వరాన్ని వింటూ ఉండగానే ఆయన ఆత్మవశుడు అయిపోయి ప్రభు యుద్ధ నుంచి ఈయన యుద్ధానికి వెళ్ళాలా వద్దన్న సమాధానాన్ని తీసుకొస్తాడు ఆయన. ఇవి జరగాలంటే అయ్యా, ఇది జరగాలంటే ఒక చక్కటి క్రమం ఏర్పడటం. ఈ క్రమంలో కూడా అందుకే నేను పోయినసారి వారంలో ఆదివారం చెప్పా, తమ సొంత గలపు శక్తి చూపించుకునే పాటలు వద్దు, ఆగు. ఆత్మవశులు అవ్వడానికి అది ఉపయోగపడదు. నీ సొంత గాత్రము, నీ సంఘంలో ఎంతమంది గాయకులను చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఎవడు ఆత్మవశుడానికి ఉపయోగపడతలే. అది
ద మోస్ట్ వెల్ ట్రైన్డ్ వాయిసెస్ ఆర్ సాటన్స్ అంటాడు. ఎందుకంటే దాన్ని రోమన్ క్యాథలిక్ల ప్రవక్త గారు ఎక్కువ చూసినారు, ఆయన అక్కడ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ అరగంట ప్రార్థన ఏదైతే ఉందో దీనిని ఎంత భయంకరమైన స్థాయిలో నిర్లక్ష్యం చేయబడుతుందంటే క్రైస్తవుల మధ్యలో, సంఘశాఖ వాడికి తెలియదు కదా దాని యొక్క ప్రాధాన్యత ఏముందో. కానీ ఎంటే మెసేజ్లో ఉన్న వారికి ఈ కాల గడియ వర్తమానం కూడా ఇంత చక్కగా వివరించినప్పటికీ కూడా దీనంత నిర్లక్ష్యము మరి ఇంకెక్కడ జరగడంలా. తర్వాత చూడండి ఆయన అంటాడు సంఘక్రమంలో చూడండి, and they were ready for their Sunday school class. తర్వాత వారు ఆ సండే స్కూల్ క్లాస్ కొరకే వారు సిద్ధపడతా ఉంచారు. And then when it was over, ఎప్పుడైతే అది ముగించబడుతుందో there was nothing went on except divine worship. అక్కడ దైవీకమైన ఆరాధన తప్ప మరి ఏది కూడా కనబడతలేదు All the time. ప్రతి సమయంలో కూడా. And that's what we come there for. మనము దాని కొరకే కదా అక్కడికి వచ్చింది. ఆమేన్. తర్వాత అంటే చూడండి, And I think it would be a good thing if our church, ఇది చాలా మంచి విషయం ఒకవేళ దీని విషయంలో మన సంఘము కూడా, and I am just saying this, నేను కేవలం ఇది చెప్పుచున్నాను, we will do it. మనము ఇప్పటివరకే దీన్ని మనం చేద్దాము. See, చూడండి, let's do it. మనం చేద్దాం. If somebody does anything, ఒకవేళ ఎవరైనా ఏదైనా చేసినట్లయితే saying that, దాన్ని ఇలాగ చెప్పండి, I think it would be a good thing. If it's a good thing, then let's do it. ఏదైనా మంచిదన్న విషయం మనకు కనబడితే, మేలైనదని మనకు తెలిస్తే, మేలైనది చేయనవి అలాగూ చేయకపోవటవి కూడా పాపమే కనుక ఇది మేలైనది అని చెప్పబడుతుంది, దాన్ని చేయాల్సిందే. తర్వాత See, we don't want to put off any good thing. మనం ఏది కూడా మంచి విషయాలు దేని కూడా వదిలివేయడానికి ఇష్టపడతలేము. We will do it anyhow. మనం దాన్ని తప్పకుండా చేస్తాము. See, చూడండి, and just go ahead and stand up there. And if they start on a morning or something like that, people visiting, just let someone. మంచిగా గమనించండి, దానిపై నుంచి మనం ఒకసారి చదవాలి. And just go ahead and stand up there. And if they start on a morning or something like that, ఉదయాన్న గనక దర్శించి ఎవరైనా వచ్చినట్లయితే దాన్ని అక్కడ నిలబడినట్లయితే తర్వాత just let someone or let them, one of the deacons or somebody walk up there and say, it's been made a rule in the tabernacle here. ఇప్పుడు ఈ సంఘములో ఒక కొత్త నియమము, ఒక కొత్త చట్టం పెట్టబడేది అని చెప్పాలా. ఎవరైనా మందిరంలోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరగంట ముందు రారు. ఎందుకంటే మీ ఇళ్లలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ పరిస్థితుల వరకు మీరు సేవలు చేస్తున్నారు కాబట్టి అరగంట ముందు రారు. మీరు వస్తామని అనొచ్చు కదయ్యా. ఒకరన్నా దేవుడు ప్రవక్త అంటాడు, వారు అరగంట ముందు వచ్చినప్పుడు కనుక ఒక డీకన్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది మన సంఘంలో కొత్తగా పెట్టబడిన వాక్యానుసారమైనటువంటి క్రమము, మేలైనటువంటి క్రమము కాబట్టి ఇప్పుడు పెట్టబడింది ఏంటంటే మీరు రాగానే ఏం చేయాలో తెలుసా, మీరు ప్రార్థనలో ఉండాలా. ఎంతసేపు అసలు వాక్యం యొక్క ప్రార్థన సమయం పాటలు పాడడానికంటే మునిపే ఒక అరగంట సేపు మీరు ప్రార్థనలో ఈ సమయాన్ని ఖచ్చితంగా గడిపి తీరాలా. ఇది దేవుడు తన ప్రవక్త యొక్క ద్వారా ఆ ప్రవక్త గారి సంఘంలో పెట్టినటువంటి వాక్యానుసారమైన ఒక రూల్, నియమం, చట్టం. అది దట్స్ ఎ రూల్. తర్వాత నాకు తెలీదు వారు చేస్తారో చేయరో నాకు తెలీదు, వారు చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆ సమయాన్ని నేను ఇక్కడ ఉన్నానుగా. మీరు చూడండి, నాకు తెలీదు. నేను సర్వీస్కి ముందు అసలు ఎప్పుడు రాలేదుగా. And when they come in and they start talking, ఎప్పుడైతే వారు మందిరంలోకి వస్తారు, వచ్చి వారు మాట్లాడడం మొదలు పెడతారో, let somebody get up there and say, వారు ఎవరిలో ఒకరు దాంట్లో ఆత్మచేత నడిపించబడ్డవారు పెద్ద డీకరణ వారు లేచి వారికి ఏం చెప్పాలి, just a moment అని చెప్పాలి. దేనికోసము? మాట్లాడొద్దు ప్రార్థనలో. మీరు వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి, మోకరించండి, ప్రార్థించండి, వాక్యం చదవండి అని చెప్పాలి ఒకరి వారు ఖచ్చితంగా. అయితే రెండు సమస్యలు.
రెండు సమస్యలు. అయితే సమయానికి రారు, వచ్చినా లేచి చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవారు లేరు. కానీ ఈ రోజున నేను మీకు అందుకే ఈ విషయాన్ని ముందు పెడుతున్నా. ఇది ఈ ఎండ్ టైమ్ మెసేజ్ గుండా, ఈ వర్తమానం గుండా దేవుడు తన 7వ నక్షత్రం గుండా ప్రవేశపెట్టిన మరొక కొత్త నియమము, బైబిల్లోంచి తీయబడిన నియమము అరగంట ముందు రావడం. అరగంట ముందు రావడం నియమం, అది వర్తమాన నియమం. అది నీ కాపరి నీకోసం పెట్టింది కాదు, దేవుడు నీ ప్రవక్త ద్వారా నీకోసం పెట్టించింది. ఈ వర్తమాన చేత ఒకరోజు తీర్పు తీర్చబడతావా? వెస్లీ వర్తమానం చేత వెస్లీ కాలంలో ప్రజలు, లూథర్ కాలంలో ఉన్న ప్రజలు లూథర్ వర్తమానం ద్వారా, ఈ గడియ వర్తమానం ద్వారా నీవు నేను ఖచ్చితంగా తీర్పు తీర్చబడతాము. ఇది ప్రార్థనా మందిరం అనబడతలే, ప్రార్థన కోసం ప్రత్యేకంగా రావాలిగా. ఇస్తాను అంటే ఇప్పుడంటే మన మందిరం కొద్దిగా అదేది నిర్మాణంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 2-3 వారాలు నడుస్తుంది. అయ్యా 2-3 వారాలు నడుస్తుంది. కానీ ఒకసారి నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి అనుకో, అయ్యా మేము ఇక్కడ కాపరితో మాట్లాడాను తప్ప ఇంక దేనికి రాము అన్న వాళ్ళ చేతుల సంఖ్య ఎక్కువ. మేము మందిరానికి అడుగు పెట్టినామంటే ముచ్చట్లు పెట్టాను తప్ప డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి అక్కడ వ్యక్తిగతంగా ప్రార్థన మందిరం అనబడినట్లుగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని చక్కగా మా ఇంటికి వెళ్ళే రీతిలో ఈ దృశ్యాలు కనబడవీడ. ఎందుకని నువ్వు ఎప్పుడు మందిరంలోకి వస్తావు? దొంగ వలే వస్తావు. ఎప్పుడు వస్తావో తెలీదు. పెట్టబడిన సమయంలో కూడా ఎప్పుడు వస్తావో తెలీదు. 10ంటికి ప్రార్థన అంటే ఎన్నింటికి రావాలా? 9:30కి. మనం ఎప్పుడు వస్తాము తెలీదు. దొంగ వలే. అది 10:05 అవ్వచ్చు, 10:30 అవ్వచ్చు, వాక్యం స్టార్ట్ అయ్యే 11 గంటలకు అవ్వచ్చు. ఒక్కొక్కసారి చుట్టపు చూపుకి చివరిలో వచ్చి ఆహా అనొచ్చు. ఎవడు దీన్ని దొంగలకు ఊహలా చేస్తుంది? ఎవరెవరైతే దీన్ని ప్రార్థనా మందిరంగా మలచట్లేదో వారందరూ దీన్ని దొంగలకు ఊహగా చేస్తూ ఉన్నారు. ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు ఉండాలా? అది తప్ప అన్నీ ఉన్నాయి మన దగ్గర. మొన్న మధ్యలో పిల్లల్ని కూడా గట్టి గద్దించడం మొదలుపెట్టా. అనేకమైన పనులు చేయడానికి ముందుకు వచ్చుతున్న ఇల్లు ప్రార్థన చేసుకోవడానికి ముందుకు ఉందనల్లా. కానీ అది ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన స్థలం దేనికై? ప్రార్థన కొరకే. దాని కొరకే తప్ప అది అన్నిటి కొరకే వాడబడుద్ది. మేము ఆరాధనకు వస్తున్నాం కదా, ఆరాధన సమయంలో చూసే ప్రార్థన ఎంతసేపు అయ్యా? 5-10 నిమిషాలు. దాంట్లో మోకరించుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, సర్వోన్నతుల, సర్వశక్తిమంతుడ అన్నప్పుడు నేను ఆల్రెడీ సగం అయిపోతుంది. నాది చేసేవాళ్ళ సగం అయిపోతుంది. లేచి చదువుకొని బుక్ పెట్టి అడిపెట్టి పిల్లలు ఉన్న వాళ్ళ బాధ అయితే మరీ ఘోరం. వీళ్ళు మెల్లగా పిల్లల్ని చదివి అడ్జస్ట్ ఎత్తుకుని లోపల నేను ఆమెనంట. అంటే నేను చూస్తూ ఉంటాగా ప్రార్థన పరిస్థితులు చూస్తూ ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించి అనగానే కథ ఇక మీరు లేచి చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకొని ఆత్మవశులే స్థాయి లోపల సగం ప్రార్థన అయిపోద్ది. ఎక్కడో దీన్ని ప్రార్థనా మందిరంగా చేయడంలో విఫలుడైపోయాం. ఏదైతే ఈ గడియ వర్తమానం కూడా దేవుడు మన కోసము, ఇది సంఘశాఖ వారికి కాదు పెట్టినటువంటి రూల్. ఇది అచ్చంగా ఈ గడియ వర్తమానము నాది మాది అని నమ్ముచున్న వారి కోసం పెట్టింది. ఇది అందరి కోసం కాదు. ఇది ఈ వర్తమానం నాది, ఈ వర్తమానమే జీవిస్తానన్న వాళ్ళ కోసం మాత్రం పెట్టింది. వచ్చి ఒక అరగంట సేపు ప్రార్థనలో ఉన్న కొరికి నియమించబడినటువంటి సమయాన్ని నియమించినట్టుగానే వాడాలి. కానీ దానికి బదులుగా సరైన సమయాలకు వచ్చి మనం మోకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూసారా? దాన్ని మీరు ప్రార్థన అనుకుంటే భ్రమ కలుగుతున్నట్టు నాకు. మీరు తింటున్నారనుకోండి, బ్రదర్ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేయబోతుంటే అన్నం తినేసి వస్తానంటావు కానీ ప్రార్థన చేయడానికి వెళ్తున్నట్టువా? కానీ తినమని చేసుకుంటావుగా. అట్టాగే ఇది కూడా అంతే. సెషన్కి ముందు నువ్వు చేసే ప్రార్థన అచ్చంగా ప్రార్థన కోసం కూర్చోలేదుగా. ప్రతిదాన్ని ప్రార్థనతో ముందు ప్రారంభిస్తావు కాబట్టి ఏదో అటు చేసావు. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నా అనేవు. మీకు అర్థం కాలే. ఎటు వెళ్తున్నావు అంటే ఏమనాలా? ఆ పాస్ట్ ఏదో నేర్చుకున్నాడు, వాక్యం చెప్తాడు, విని నేర్చుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాలంతే. ప్రార్థన సమయాలు వేరు, ప్రార్థన కోసం రావడం వేరు. సాక్ష్య కూటములు వేరు. దానికంటూ ప్రత్యేకించబడిన నియమాలు ఉంటాయి, కాలాలు ఉంటాయి, సమయాలు ఉంటాయి. మీ అనుకూలంలో మీరు వచ్చేయాలా. దొంగవారు వచ్చి ప్రార్థన చేయాలి కానీ ప్రార్థనలోనే దొంగలా వస్తారు. మెల్లగా వచ్చి గుట్టి సప్పుడు కాకుండా కూర్చుంటారు.
ఇక నేను అప్పటికే మధ్యలో గద్దించాలనిపిస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ చెప్పబడుతున్న ఫ్లో ఎందుకు దెబ్బ తీసుకోవడం అని చెప్పి సర్లే పోని దేవుడే మారుస్తాలని ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. ప్రార్థన మీకు ప్రవక్త గారు చెప్పిన మాట గుర్తుందా? ద మోస్ట్ నెగ్లిజిబుల్ యాక్ట్ బై ఎనీ క్రిస్టియన్ ఈజ్ టుడే ఇస్ ఎ ప్రేయర్. ప్రార్థన అత్యంత ఘోరమైన నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి కార్యం ఇది. అసలు లూకా సువార్తలో దేవుడు మాట చెప్తాడు. మత్తయి సువార్త 24లో చూపించినటువంటి ఆ 7 ముద్రల యొక్క మర్మాలన్నింటినీ లూకా సువార్తలో చూపించి ఇవన్నీ మీకు కలగకున్నట్లే మీరు ప్రార్థన చేయనండి ఆయన. జస్ట్ టు ప్రే. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఈ 7 మర్మాలలో ఉన్నటువంటి విషయాల్లో దైవ సంబంధమని మాత్రం మనకు జరిగి దుష్ట సంబంధమైన వాటిని జయించినట్లుగా శక్తి గల వారన్నట్లుగా మనకు చేసేటువంటి ఇచ్చేటువంటి ఒక్క కాగితం ప్రార్థన. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్య పరిస్థితి క్రైస్తవుల మధ్యలో మోకరించడానికి తినడానికి తప్ప, నా మాట వింటున్నారా, తినే ముందు తప్ప ఉదయకాలంలో కాసేపు నా తండ్రితో సమయాన్ని గడుపుతానని, ఖాళీ ఉన్నప్పుడు కాసేపు నా తండ్రితో సమయాన్ని గడుపుతామని మోకాళ్ళు వంచి ప్రార్థన చేయని జీవితాలు ఎన్నో కొన్ని రోజుల తరబడి ప్రార్థనలు చేయలే. ఎట్లా రాజ్యంలో అడుగు పెడతారు, ఎట్లా ప్రభుచిత కృప పొందిన వారు అవుతారు? కాపరులు ఎట్లా తయారయ్యారు, మెజారిటీ ఎట్లాగా తయారయ్యారు. ఇంకొంచెం ముందు చూడండి అంటాడు, చూడండి అక్కడ ఒక చిన్న సహోదరిని తీసుకొని ఒక సహోదరిని ఆ యొక్క మ్యూజిక్ని, సంగీతాన్ని, ఆ వాయిద్యాన్ని వాయించడానికి నిలబెట్టండి. ఒకవేళ అలా జరగకపోతే, ఒకవేళ మీ సంఘంలో వాయించే వాయిద్యం వాళ్ళు లేరు అనుకోండి, ఏం చేయాలా? టేప్ ప్లే చేయాలా, దానిలో ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓ సాంగ్ ప్లే చేయాలా? మీకు అర్థమవుతుందా? అలాగూ చేయాలి. అక్కడ ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ దైవ సంబంధమైనటువంటి ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉండాలా. అక్కడ ఏం చెప్పాలా? ఇప్పుడు గుడారంలో, ఈ సంఘంలో, ఈ చర్చిలో కొత్త రూల్ వచ్చింది. ఈ రూల్ నేను ముందే చెప్పాను, నా మాట కాబట్టి ఎవరు నమ్మలా, పట్టించుకోరు. కానీ ఇదొక రూల్ అని, దీని ద్వారా మనము తీర్పు తీర్చబడతామని, ఇది గడియ వర్తమానికుడు తన సంఘంలో ప్రవేశపెట్టిన పద్ధతిని, ఇది ఒక క్రమమని, క్రమం కాకుండా వచ్చే ప్రతిదీ దొంగలకుగా చేసేవాళ్ళని, ఇది దేవుడి వాక్యం చెప్పుచున్నప్పుడు మనలో మార్పు రావాలి. తొమ్మిది గంటలకు ప్రార్థన అంటే 9 నుంచి బయలుదేరుతాం మనం కాదయ్యా. ఇట్స్ ఎ న్యూ రూల్ టు ఎంటైర్ మెసేజ్ బిలీవర్స్. అంత్యకాల వర్తమానంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇది కొత్త నియమాలే. ఇది ప్రవక్త గారి ద్వారా దేవుడు పెట్టించింది. మనం పాటించాలా? తప్పకుండా పాటించాలా. తర్వాత చూడండి అంటాడు, ఎప్పుడైతే ప్రజలు దీనిలోనికి ప్రవేశిస్తారో, వీఆర్ నాట్ టు విస్పర్ అంటే ఏంటిది? గుసగుసలు పెట్టుకోవడానికి రాలే. ఏంది? విచిత్రంగా అనిపిస్తుంది. ప్రార్థన స్టార్ట్ అవుతుంది, మంచిగా గమనించారు. ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది, పాటలు అయిపోతాయి, సాక్ష్యాలు అయిపోతాయి, వాక్యం నడుస్తూ ఉంటుంది. మధ్యలో యజమానుడు వస్తాడు, తల్లి సైగ వేస్తుంది, పుత్రులు తీసుకుపోయి బైబిల్ తీసుకుపోయి మధ్యలో టింగి చింగి 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 నడిచి, ఎవరు చూసినా మనకు అవసరంలే, వెళ్ళి వాళ్ళకి బైబిల్ ఇచ్చేసి రావాలా. నీ బైబిల్ నువ్వు మోయలేని యజమానుడు. ఏం యజమానుడు నువ్వు? నీ బైబిల్ మరో మోయాలా? ఒకసారి వాక్యారాధన క్రమం ప్రారంభం అవ్వగానే దేనికోసం కూడా సంచారాలు జరగకూడదు, ఈ కదలాడాలు జరగకూడదు. దీని గౌరవంలో వర్తమాన ప్రవక్త చెప్పి ఉండలేదా? ఇది దేవుణ్ణి మనము అత్యంత అగౌరవ పాత్రకంగా చూపుతున్న క్రియ అన్నాడు ఆయన. వర్తమానానికి విశ్వాసిగా నువ్వు లోబడాలి, దేవుడు పనివాడిగా నేను లోబడాలి, మనందరం లోబడాల్సి ఉన్నమే ఎవరైనా సరే. దీనికి లోబడుటకు బదులుగా ఇక వస్తారు, వచ్చిన తర్వాత ముచ్చట చేస్తాయి. మీకు అర్థం కావట్లేగా? విస్పర్స్ అంటే అట్లే ఉంటాయి. నీకు అర్థం కావద్దు, నేను చెప్పినదాకే అర్థం కావాలి. అంటే వీఆర్ నాట్ ఎ విస్పరర్స్, గుసగుసలు పెట్టే వాళ్ళం కాదుగా. తర్వాత మనము మాట్లాడడానికో, ముచ్చట్లు పెట్టడానికో, గుసగుసలు పెట్టడానికో రాలే, కేవలము ఆరాధన చేయడానికి వచ్చాం. ఆరాధన చేయడానికి కోసం ఆరాధన చేయాలా. నేను వచ్చి లేనిపోయిన బాధ్యతలు మీద వేసుకొని
అంటే బ్రదర్ అర్జెంట్ మా ఇప్పుడు డీకన్స్ పెట్టమంటారా? ఉండాలనుకున్న వాళ్ళు చేతులు లేపండి, తొందరలో ఎలక్షన్స్ మొదలు పెడదాం. ఫస్ట్ చేతులు లేపిన వాళ్ళకి అర్హతల గురించి మాట్లాడదాం, అర్హతలు చెప్దాం. అర్హతలు ఉండాలని ఆశపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు రావచ్చు. సంఘానికి ఎన్నికలు పెడతాం. ఎన్నికలు ఎట్లా పెడదాం? ఓపెన్గా పెడదామా, క్లోజ్లో పెడదామా? అంటే ఎవరికి ఓటేస్తారో మొహాలు కనబడాలా వద్దా? అయ్యా అయ్యా నా తండ్రి యొక్క మందిర విషయమైనటువంటి ఆసక్తి నన్ను భక్షించున్నప్పుడు ఆ క్రమం ప్రవేశపెట్టబడే వరకు కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే మనందరి బాధ్యతగా సరి చేసుకోవాలి. తర్వాత చూడండి అంటాడు, వీఆర్ నాట్ విస్పరర్స్, వీఆర్ నాట్ టు టాక్ బట్ టు వర్షిప్. చూసారా, Now just a few minutes the service will be starting. కొద్ది నిమిషాల్లోనే ఈ సర్వీస్ అనేది ప్రారంభమవబోతుంది. Until then, అప్పటి వరకు just either read your Bible అప్పటి వరకు కేవలం నీ గ్రంథాన్ని చదువు, or bow లేదా your head నీ తలను వంచి and silently pray. సైలెంట్గా ప్రార్థించి. మళ్ళీ అది కూడా పెద్ద నియమం అది, వింటున్నారా? చర్చిలోకి వచ్చి అందరూ ఆల్రెడీ కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటారు, బైబిల్ చదువుతుంటారు. నేను వచ్చినప్పటి పరిశుద్ధాత్ముడా అని గట్టిగా అందరి ముందు కాదు చేసేది. సైలెంట్గా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, నీ మట్టుకు నువ్వు ఏకాగ్రతతో నీవు దేవుడు మాత్రమే సంబంధం కలిగినట్లుగా ఈ వ్యక్తిగత నియమం జరిగి తీరాలా. ఇట్స్ ఎ న్యూ రూల్ ఇన్ ద టెబర్నకిల్ ఆఫ్ ఎండ్ టైమ్ మెసేజ్ చర్చెస్. ఇది రూల్. అది రూల్ అన్నప్పుడు మీకు అర్థం కాదా? చట్టం అది, నియమం అది, చేయాల్సిందే. తర్వాత And a few times like that, కొన్నిసార్లు అలా జరిగిన తర్వాత they will all learn. అంతే, అందరు నేర్చేసుకుంటారు. ఎప్పుడు 2-3 సార్లు చెప్తే నేర్చేసుకుంటారు. మన దాంట్లో కొంచెం లేట్ అవుతుంది, నేర్చుకుందాం. కొంత సమయం పడుతుంది. చాలా సంఘాలు ఎట్టు ఉందని కూడా తెలియదు. తెలియబడిచిన తర్వాత కూడా మనం దీన్ని చేయకపోవడం అనేది దీన్ని బట్టి తీర్పు తీర్చబడతాం. ప్రవక్త గారు ఏమన్నా గుర్తుందా? మేలైనది చేయనేరు అలాగే చేయకపోవడం పాపం అనే ఆ వాక్యాన్ని తీసుకొచ్చి, ఇది మేలైన సర్వీస్ క్రమం కాబట్టి, ఆరాధన క్రమాలు ఇది మేలైనది కాబట్టి ఇది చేద్దామని అంటున్నాడు ఆయన. దీని గుండా కూడా మన పాపాలు అండగట్టుకుందామా? దీని గుండా కూడా లేటుకు వద్దామా? అయ్యా మీకు అర్థమవుతుందా? 10ంటికి ప్రార్థన అంటే 9:30కు ఉండాలి, 10:30కు కాదు. ఈ దశల వారీగా వస్తారు. కొంతమంది ఫిక్స్డ్, అనేది గవర్నమెంట్ జాబ్ చేసిన లెక్క ఫిక్స్డ్ ఉంటే కొంతమంది 10:15కు ఒక జంట వస్తుంది, 10:25కి ఒకటి వస్తారు, 10:30కు ఒకరు వస్తారు. ఒకరు మరీ అద్భుతం, కరెక్ట్ వాక్యానికి ముందు అప్పటిదాకా బయట కూర్చొని వాక్యాన్ని టైంకి లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇష్టం వచ్చినట్టుగా క్రమం లేకుండా చేస్తే దొంగల గుహగా చేసిన వారం అవుతున్నామే. క్రమం లేని చోటే కదా దొంగల గుహ కనబడేది. క్రమాన్ని పాటించకుండా ఎంతకాలం దొంగల గుహ చేస్తావు దీన్ని? ఏదైతే వర్తమాన సంబంధమైన క్రమం ఉన్నదో వాక్యాన్ని అర్థం చేసుకొని, ఇది చేయనంత మట్టు కాలం వరకు కూడా నువ్వే ఈ సంఘాన్ని దొంగల గుహ చేసేది. దేవుడి మందిరాన్ని దొంగల గుహ కాకుండా ప్రార్థనా మందిరంగా ఉంచాలంటే క్రమం కావాలి. దానికి నిర్దిష్టమైన కాల పరిమితి సమయాలు ఉండాలి. అంగీకరిస్తున్నారా? బాధ కలిగి ఉండొచ్చు, కానీ వర్తమానం బ్లాక్ అంటే బ్లాక్ అందాం, వైట్ అంటే వైట్ అందాం. దానివల్ల ఆశీర్వాదాలు ఉంటాయి, దానివల్ల మన జీవితాల్లో జీవం ఉత్పత్తి అవుతుంది. ఆమేన్. తర్వాత చూడండి, You hear somebody talking, ఒకవేళ సడన్గా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నీకు వినబడింది అనుకో, then if it gets down for after a few times like that, అట్లా 1-2 మార్లు జరిగింది, ఎన్నిసార్లు చేసినా అదే రిపీట్ అవుతుంది అనుకో, after a while you hit a place where somebody say, అప్పుడు అలాగే జరుగుతుంటే ఒక స్థలం వస్తుంది, ఒక సమయం వస్తుంది, అప్పుడు ఎవరో ఒకరు అంటారు ఇక ఏమని, say, see somebody talking, ఎవరో మాట్లాడుతున్నారు, nobody else talking, ఎవరు మాట్లాడడం లేదు చూసారా? well, అప్పుడు మంచిది. then one of the deacons walk up and say, అప్పుడు ఎవరో ఒకరు డీకన్ లేచి నడుచుకుంటూ వెళ్ళి, we want you to worship during time of the service. సర్వీస్ యొక్క సమయాల్లో, ఆరాధన సమయంలో నువ్వు ఆరాధించాలని మేము కోరుకుంటున్నాము, మాట్లాడబాకని చెప్పాలా. You see, చూడండి, it's not a house of talk, ఇది మాట్లాడుకునే ఇల్లు కాదు, గృహము కాదు, it's a house of worship. ఇది ఆరాధన ప్రార్థనా స్థలం. ఇది Understand? అర్థమవుతున్నదా? I think that was it. బహుశా ఇది ఇంతే, ఇంక చాలు, నేను ఇంతకు మించి నేను చెప్పను అని చెప్పుకుంటూ ఆయన అక్కడ ఆపేశాడు. మీరు గ్రహించగలుగుతున్నారా? ఇది మనందరి బాధ్యత. పాటించడం మన బాధ్యత, ఎదుటివారిని పాటించినట్లుగా చేయడం మన బాధ్యత. అరగంట సేపు ప్రార్థన ఎందుకయ్యా అంటే
పాత నిబంధనలో ప్రార్థనా మందిరం అనబడినటువంటి కారణాలు వేరు. అదే కారణాలు ఇక్కడ కూడా ఉత్పత్తగినట్లుగా చేయుటకై, ప్రార్థనకు అత్యధిక సమయాలు కేటాయించుటకై మనం చేయాల్సిన పని ఇదే. తప్పకుండా ఇట్స్ ఎ న్యూ రూల్. ఈ సంఘంలోనే ఎండ్ టైం మెసేజ్ని సత్యమని నమ్ముచున్నవారు, ఈ కాలగడియ వర్తమాని 7వ నక్షత్రం నమ్ముచున్న ప్రతి ఒక్కరు ఈ రూల్ని పాటించాల్సిందే. ఏం చేద్దాం? పొద్దున్న తిండి మానేసి వద్దామా? అయ్యా పొద్దున్నే ప్రార్థన 10ంటికుంటే టిఫిన్ లేట్ అవుతుంది అన్న మాటిన్నా 3:30కి ఇచ్చాం. ఇప్పుడే లేట్ అవుతుంది, ఇప్పుడు చెప్పుకోవడానికి ఏ కారణం దొరుకుతలేదు వాళ్ళకి. లేట్ అవుతుంది సారీ అని చెప్తున్నారు అంతే. ఇక ఇంకేం చెప్తారు వాళ్ళు మనకి? పోనీ 1 గంటకి ఇచ్చామా, లంచ్ అడ్డం పెడతారు. 3:30కి పెడితేమే తిని 1 గంట పండుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చేంత అనుకూల సమయం అది. అయినా ఆలస్యంగా వస్తుంటే మీ భక్తి గొప్పదే. మన నిజంగానే 3:30 కాదు, రాత్రి 7:30 పెట్టే లేట్ వస్తారు. ఎందుకంటే ఆలస్యం అనేటువంటిది మీ పనులను బట్టి కాదు, మీ భక్తి నిర్లక్ష్యాలను బట్టి జరుగుతుంది. కానీ ఎంటెంఎస్సీ సంఘాల్లో దేవుడు తన ప్రవక్త ద్వారా పెట్టిన కొత్త రూల్ని మర్చిపోకండి. దట్స్ ఎ న్యూ రూల్ ఇన్ ద టబర్నకల్ టు ప్రే 30 minutes బిఫోర్ ఎనీ సర్వీస్. అరగంట ముందు సర్వీసులలో ఇలాగ జరుగుట కొత్త నియమము, కొత్త చట్టము. మరి ఇదికి చేద్దామవుద్దా? అయ్యా యాజకుడు సిద్ధపాటులో ఉంటుండగానే బయట సంఘం ప్రార్థనలో ఉండాలి. లూకా సువార్త 1వ అధ్యాయం. ఏడవ వచనం చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుడు ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా అంటే యాజకుడు తన పని తాను చేసుకుంటున్నాడు. ఎసరనో తర్వాత యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ఎస్, ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. దీన్నే ప్రవక్త గారు మళ్ళీ చూపించారు అక్కడ. ఆయన అంటాడు, యాజకుడు తన మట్టుకు తాను వ్యక్తిగతంగా ఎక్కడైతే దేవుని యొద్ద నుంచి సంధించి దేవుని యొద్ద నుంచి పొందుకోవాల్సిన ప్రత్యక్షతలు, ఆ సంఘ సమూహంతో మాట్లాడవలసిన విషయాల గురించి దానికి సాదృశ్యమైన ధూపాలు జరుగుతుంటే బయట సంఘం ప్రార్థనలో ఉంది. అరగంట సేపు సంఘం చర్చిలో, అరగంట సేపు పాస్టరు ప్రార్థన గదిలో, అందరూ మోకాళ్ళ మీద ఉండి రావాలి. మీరు వింటున్నారా? ఇట్స్ ఎ రూల్ ఆఫ్ దిస్ మెసేజ్. నువ్వు అంగీకరించకపోయినా నా పనులను అయిపోయినాక వస్తానంటావా? ఈ మెసేజ్ చేత కూడా తీర్పు తీర్చబడతాం మనం. ఏ ప్రత్యక్షతనే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో. ఇప్పుడు ఇదే మాట మనం ఎవరికైనా చెప్తే సంఘశాఖడు అంగీకరించడు. కానీ జకర్యా యొక్క తరగతి క్రమం చొప్పున ఆయన తన పని తాను చేసుకుంటూ ఉండగా, తన భక్తి తాను చేస్తుండగా వెనకాల సంఘం అంతా ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి తన యొక్క స్తంభం దగ్గర తనకంటూ నియమించబడిన ఆ ఆసనం అనే సీట్ దగ్గర కూర్చున్నప్పుడు ముంగడ విశ్వాసులు తమ ప్రార్థనలు తాము ఉంటా ఉన్నారు. ఇది క్రమం. దీన్ని దేవుడి ప్రవక్త చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఇది జరిగి తీరాల, ఇది జరగకపోతే అయ్యా జాగ్రత్త, మేలైనది తెలిసి కూడా చెయ్యని లెక్కలోకి మనం ఎంచబడతాం. మళ్ళీ మరొక కొన్ని కొటేషన్ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. చూడండి, 60-0608 53వ పేరు. హ్యావింగ్ కాన్ఫరెన్సెస్లో ఈ రోజున మనం చేయవలసింది కూడా అదే. ఈ గ్రౌండ్ మీద ఇప్పుడు జరగవలసిన కార్యము అదే. దీని బయట వెలుపల 500 కూటములనైనా సరే మనం సాధించగలుగుతాము. అప్పుడు నువ్వు అనొచ్చు, let the preacher do it. కాపరం చేసుకొని పాస్టర్ని చేసుకొని రాదు మనం ఎందుకు అన్ను అనవచ్చు. This is an individual affair. ఇది వ్యక్తిగతమైన వ్యవహారము. It's with every one of us. ఇది మనందరి వ్యక్తిగత వ్యవహారము. The preacher might to do it himself. ప్రీచర్ ఎవరు బోధకుడు తనకు తాను వ్యక్తిగతంగా చేసుకొని ఉండవచ్చు.
he might pray and get his soul blessed. ఆయన తనకు తాను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని తన ప్రాణం ఆశీర్వదించబడినట్లుగా ఆయన తను తాను చేసుకుని ఉండవచ్చు. And stay all afternoon under the anointing of the Holy Spirit. ఆయన ఆ పరిశుద్ధాత్మిక అభిషేకం కింద, ఆ నడిపింపు కింద ఆయన అలాగే ఒక పూటంతా గడిపి ఉండవచ్చు. To walk into the presence of his congregation anointed. అభిషేకించబడినటువంటి తన సమూహంలోనికి, సంఘంలోనికి ఆయన వచ్చి వాక్య పరిచయం చేసి నడుచున్నట్లుగా ఆయన ఆ పూటంతా ప్రార్థన గుండా ఉండి ఉండవచ్చు. Feeling the power of God. దేవుడి యొక్క శక్తిని అనుభూతి పొంది ఉండవచ్చు. But unless that కానీ ఎప్పటిదాకంటే దట్ కాంగ్రిగేషన్ ఐ స్టేడ్ సేమ్ వే, సంఘము కూడా అదే రీతిలో ఉండనంత మట్టు వరకు ఆ కాపరెల్లి తన ప్రార్థన గదిలో ఒక పూటంతా ఉపవాస ప్రార్థన చేసిన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటువంటి ఎంత సరళమైన, సంక్లిష్టమైన, మర్మమైనా సరే నీ హృదయం ఏ కార్యం చేయదు. ఎన్నో వాక్యాలు వింటున్నాం బ్రదర్, మాకు ఎందుకు మార్పు కలగట్లేదంటే అనాయింటింగ్లో తేడా, అభిషేకాల్లో తేడా, నువ్వు నేను వాడుతున్న క్రమాల్లో తేడా, నువ్వు నేను చేస్తున్నటువంటి ఆ పద్ధతిలో తేడా ఒకటేసింది ఇక్కడ. వీఆర్ ఇన్ బోత్ డిఫరెంట్ ఛానల్స్, ఇన్ డిఫరెంట్ వేస్. అందుకే కార్యాలు జరగట్లే. ఏ అభిషేకం అయితే నీ కాపరి పైన పని చేస్తా ఉందో అదే అభిషేకం నీ పైన పనిచేస్తేనే ఆయన బోధపడినట్లుగా ఏ సంగతులు గ్రహించాడో అయ్యే సంగతులు నీవు గ్రహించగలుగుతావు. ఇది గ్రహించగలగాలంటే ద సేమ్ అనాయింటింగ్ షుడ్ బి దేర్. అంతరంగంలో ఉన్నటువంటి ఆ జకర్యా తన తరగతి క్రమం చొప్పున చేస్తున్న ఆ బలుడు తన ప్రార్థన ఎలాగ సాగుతున్నదో అదే రీతిలో బయట సంఘము కూడా ప్రార్థనలో ఉండి తీరాల్సిందే. అరగంట సంఘము చర్చిలో, అరగంట కాపరి వ్యక్తిగతంగా తన ప్రార్థన గదిలో ప్రార్థన జరిగి తీరాల్సిందే. ఇది జరగలేదనుకో, అభిషేకాల్లో వ్యత్యాసాలు వచ్చాయనుకో, ప్రదర్శించబడేది, ప్రకటించబడేది నీ కళ్ళ ముందే కనబడుతున్నటువంటిది కానీ నీ హృదయంలోకి రాదు. అది మార్పు కలగదు. జీవితాల్లో ఏమాత్రం మార్పు చోటు చేసుకోదు. 1000 కాదు, లక్షల వర్తమానాలు విను, క్రియాత్మకమైన రూపాల్లో చూస్తే కనీసం నీలో ఒక ఇసమంత మార్పు కూడా కనబడదు. దీని గల కారణం ఏంటంటే అభిషేకాల వ్యత్యాసం. అభిషేకం సమానమైనప్పుడు ప్రత్యక్షతలో సమానత్వం వస్తుంది. అక్కడ దేవుని యొక్క శక్తిని అనుభూతి పొందడంలో సమానత్వం వస్తుంది. ఈ రెండు పక్షాల వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటే కాపరేమో ఎక్కువ సమయాన్ని గడిపి నువ్వు తక్కువ సమయం గడిపినా, నువ్వు ఎక్కువ సమయం గడిపి కాపరి తక్కువ సమయం గడిపినా ఈ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వదు అంటాడు ఆయన. ఇదే ఈ రోజున సంఘాలలో వర్తమానమే ప్రకటించబడుతున్నప్పటికీ కూడా శక్తి పొందకపోవడానికి, మార్పులు కలగకపోవడానికి ప్రధాన కారణాలు ఇవి. తర్వాత చూడండి అంటాడు, చూడండి ఇదే తేడాలను, వ్యత్యాసాలను కలిగింపజేసే కార్యము. ఆయన తన సంఘాన్ని ఖచ్చితమైనటువంటి షరతులలోనికి, పరిస్థితులలోనికి, ఏ పరిస్థితుల్లోనికైతే సేవకుడు వెళ్తా ఉన్నాడో అదే పరిస్థితులలోనికి సంఘం కూడా వెళ్ళినట్లుగా చేయాలి. ఇది జరగకపోతే వరకు, ఈ అనాయింటింగ్లో, ఈ అభిషేకాల్లో సమానత్వం రానంత మట్టు వరకు ఈ కార్యాలు జరగవు. మనమందరం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా అయ్యా మా అందరిపైన ఆ పెంతెకోస్తు నాడు దిగొచ్చిన అగ్నిలాగా మా మీద దిగిరా అయ్యా అంటాం. కానీ అక్కడ 120 మంది 10 మంది ముందు వచ్చి, ఇంకో 10 నిమిషాలకి ఇంకో 10 మంది వచ్చి, ఇంకొక అర్ధ గంటకి ఇంకో 20 మంది వచ్చి, ప్రార్థన అంతా అయిపోయేసరికి ఇంకో 30 మంది వచ్చి, అట్లా రాలే. వాళ్ళందరూ ఏకీభవించి ఒకే సమయంలో సమకూర్చబడి ఏక మనస్సు, ఏక తాత్పర్యంతో ముందుకు సాగుట వలన వారిపైన దిగొచ్చిన పరిశుద్ధాత్మ శక్తి అది. ఎందుకంటే అక్కడ క్రమం ఉన్నది, ఒకే రకమైన అభిషేకం ఉన్నది, ఒకే రకమైన కండిషన్స్, షరతులు, పరిస్థితులు ఉన్నవి. పరిశుద్ధాత్మ రుచిని చూడగలిగినారు వారు. ఒకసారి ఆలోచన చేయండి, అరగంట సేపు సంఘం అంతా ప్రార్థన కంటే ముందే వచ్చి మీ వ్యక్తిగత ప్రార్థనలో, ప్రభా ఈ ఆరాధనలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని బట్టి కాకుండా నీ పరిశుద్ధాత్మ నడిపింపులు నీకు ఆరాధన క్రమం జరిగించబడలాగిన మా కాపరి సొంత ఉద్దేశాలు కూడా తీసివేసి నీవే అక్కడ దిగొచ్చి మాట్లాడినట్లుగా, ఏ ఒక్కరిలో కూడా వేరే ఆత్మ పనిచేయకుండా ఉన్నట్లుగా, వేరొకటి ప్రభావం పనిచేయకుండా ఉన్నట్లుగా, వాతావరణ పరిస్థితులు, సమస్త పరిస్థితులు మేము ఆరాధన చేయడానికి అనుకూలమైన రీతిలో పనిచేయనట్లుగా, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వచ్చినప్పుడు అనారోగ్యంతో రావచ్చేమో, పోయేటప్పుడు స్వస్థత కలిగి పోనట్లుగా, ఆర్థిక సమస్యలు బాధపడేవాడు వాడు పరిపూర్ణమైన విడుదల పొందుకోవడం కావాల్సిన మార్గాలు పొందుకున్నట్లుగా ఒక అరగంట ఏకీభవించి ప్రార్థన చేయడం వల్ల ప్రతి ప్రార్థన సరళమైన వాక్యమైన, మర్మమైనా సరే గొప్పదైన ఫలాలు చూస్తుండేవాళ్ళం. కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ అండర్ ద సేమ్ అనాయింటింగ్.
ఈ కారణం బట్టి వర్తమానాలలో ఎంత కంటెంట్ ఉన్నా జీవితాల్లో మార్పు రాలేదు. దాన్ని ప్రవర్తన, దిస్ ఈజ్ వాట్ డస్ ది మేక్ డిఫరెన్స్. మార్పును కలగజేసేది ఇదే, మార్పును కలగజేసేది ఇదే. ఈ మార్పు కలగనంత మట్టు వరకు ఇదే సమస్య. ముఖ్యంగా 2-3 పిల్లలు కలిగిన తల్లులు జాగ్రత్త. మీరు ఊరికంటే ముందే రెడీ అయి కూర్చోవాలా, ఇంక్లూడింగ్ నా కుటుంబం అయినా సరే. ఎందుకంటే వీళ్ళు లేట్ వచ్చి చెప్పే సమాధానం ఏందని సాకులు, పిల్లలు ఉన్నారు కదా అని చెప్తారు. నీకు ప్రార్థన ఎప్పుడు పెడతానో తెలియదు అనుకో, టకా అని అకస్మాత్తుగా సడన్ సర్ప్రైజ్ సమయం చెప్పే చోట లేట్ వస్తే పర్వాలా. ముందుగా తెలుసుగా పదని, నీకు తెలుసుగా 2-3 పిల్లలు ఉన్నారని, అలా రెడీ అవడానికి ఎంత టైం పడుతుందో తెలుసుగా. దాన్ని అనుగుణంగా చూసుకొని అంచనా వేసుకొని ముందే లేవచ్చు 2 గంటల ముందు. లేదు లేదు లేదు, లేట్ వచ్చి నేను చెప్పాలి మాకు పిల్లలు ఉన్నారని. దేవుడు తెలియదు కావచ్చు బహుశా విషయం. అత్యధికమైనటువంటి మార్పులు చేర్పులు కలగకపోవడానికి, అక్కడ ప్రకటింపబడేది శక్తివంతమైన వాక్యమైనా సరే మార్పులు జరగకపోవడానికి, తేడాలు స్పష్టం చేయకపోవడానికి, ఈ ముందున్నటువంటి టబర్నికల్లో కొత్తదైనటువంటి రూలు చట్టం ఏదైతే ఉందో, ఈ అరగంట ముందు ప్రార్థన లేకపోవడం వల్లే మన జీవితంలో పెద్దదైన గొప్పదైన మార్పులు కలగలేదు. దేవుని మహిమ మాత్రమే చూడగలిగాం. కానీ మనలో గొప్ప మార్పులు కావాలని ఆశపడుతున్నారా? వింటున్న ప్రతి వాక్యం మీలో శరీరధార అవ్వాలని అనుకుంటున్నారా? మీ జీవితాల్లో ప్రభు యొక్క కృపను 2000 ఏళ్ల కింద ఎలాగో ఈ భూమి మీద నడిచినట్లుగా చూశారో మనలో ఇప్పుడు అలాగే సుస్పష్టంగా చూడాలనుకుంటున్నారా? దిస్ ఈజ్ వాట్ డస్ ద మేక్ ద డిఫరెన్స్. ఇదే మార్పులు కలిగింపజేసే ఇట్స్ ఎ న్యూ రూల్ ఇన్ ద టబర్నకల్. కొత్త నియమం ఇది. ఇదేదో అనుకూలంగా ఉంటే కలిగి అనుకూలంగా లేకపోతే వదిలేసి, అట్లా నచ్చినప్పుడు చేసి నచ్చినప్పుడు వదిలేసేది కాదు. ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్ రూల్ ఇది. ఒకరోజు ఆ తీర్పు తీర్చబడేటువంటి రీతిలో జరగబడే రూల్ ఇది. ఏం చేద్దాం మరి? పాటిద్దామా? మార్పులు తెచ్చుకుందామా? నేను అక్కడ మీరిక్కడ పోరాటాలు చేద్దామా? మన ఎదుట నిలవ జాలలేనటువంటి ప్రతి శత్రువు యొక్క గర్విని స్వాధీనం చేసుకుందామా? ఇవన్నీ జరగాలంటే ఒకటే కారణమయ్యా, విధేయత. వాక్యానికి విధేయులు అవ్వకుండా, అయ్యా యజమానులారా, నువ్వు వస్తుంటే నీ భార్యని పిల్లలు ఎందుకు తీసుకొని రావడం లేదు? ముందు నువ్వే పాడు చేసే సంఘాన్ని కానీ నీ ఇంటిని కానీ నువ్వే పాడు చేసేది. నువ్వు నీ ఇంట్లో వాళ్ళకంటే ముందే రెడీ కూర్చొని పద 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 అని గిదమాలుగా కాసేపు గిదమాలి మనం గదనం కొద్ది రోజులు అలవాటు లేదా గిదమాల. అందరికంటే గంట ముందు లేచి రెడీ కూర్చొని పద 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 అని గెదుముతూ ఉంటే మీ పిల్లలంటే ఎట్టకు భయపడుతున్న కంటే సమయానికి వచ్చేస్తారు. వాళ్ళు సెట్ అయినారు. ఇంకా మీరు సెట్ చేసుకోవాల్సింది ఎవరినయ్యా? నీకు కళ్ళెం యొక్క చివరి దాని బాగా అయ్యా గాడ్ బ్లెస్ యూ, నేను అనలేదు ఆయన అన్నాడు. భర్త ఒక సమయంలో వస్తాడు, భార్య ఒక సమయంలో వస్తుంది, పిల్లలు ఒక సమయంలో వస్తారు. దానికి ఒక క్రమం లేదు, దానికి ఒక పద్ధతి లేదు, ఒక అనాయింటింగ్ లేదు, ఏం లేదు. ఏం నేర్పిస్తావో రేపు పొద్దున వాడికి అరగంట ముందు సంఘంలోకి వచ్చి కూర్చోవడం. వీటిని ఎప్పుడు మారొద్దాం మరి? అయ్యా వచ్చే ఆదివారం నుంచి సెట్ చేద్దామా? వచ్చే ఆదివారమా రేపా? అయ్యా నేనైతే నా గడియ వర్తమానికుడు నేను బలంగా నమ్ముతున్నా, ఆయన దేవుడి చేత పంపబడ్డవాడని. ఆయన మాటల్లో ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతా ఉన్నా నేను. దేవుడు ఏది ఊరికే పలికింపచేయడు. ఆయన ఒక కొత్తదైన నియమాన్ని ఎట్లాగైతే ఇది సహోదరుల మధ్యలో ఉండవలసిన నియమాల గురించి మాట్లాడుతూ మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్న అన్నంలో చూసారా, అట్లా చెప్తాడు యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క గడియ వర్తమానికుడు. సంఘంలో ఒక కొత్త రూల్ వచ్చింది. ఇట్స్ ఎ న్యూ రూల్, ఇట్స్ ఎ న్యూ ట్రెడిషన్. ట్రెడిషన్ అంటే మనం తప్పుగా అనుకుంటారేమో. ఇట్స్ ఎ న్యూ లా, కొత్తదైనటువంటి నియమం ఇది. ఇది పాటించడానికి చాలా గొప్పదైన కారణాలు ఉన్నాయ్యా. ఈ కారణం నిర్లక్ష్యం చేయబాకండి, వీటిని పాటిద్దాం. గొప్పదైన కార్యాలు చూడగలగాల. తర్వాత చూడండి మరికొన్ని చూపిస్తాం మీకు. ఇంకొంచెం ముందు దాంట్లో ముందుకు రండి. 55వ పేర. కానీ ఒకవేళ సంఘము కూడా కాపరి వలె దేవుడితో పాటు వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి పరిశుద్ధాత్మను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నేను అప్పుడు చెప్తాను. చూడండి, చూసారా, అట్లా చేస్తానంట పాపులు పరిశుద్ధత కొరకై సిలువ వైపు చూస్తూ కన్నీరు దారుస్తారంట అరగంటలో. నీకు అర్థమవుతుందా? అంటే ఎంతటి ఆత్మాభిషేకం ఆ కూటమిలో ఏర్పాటైతే జరగాల. ద సిన్నర్స్ విల్ weep their way to Calvary.
వారు కల్వరి మార్గం వైపుగా తాము చేసిన ప్రతి పాపపు ఒప్పుకోళ్ళ చేత కన్నీటితో ముందుకు సాగుతారు వారు. If we can just take it as an individual, దీన్ని మన వ్యక్తిగతమైన బాధ్యతగా, వ్యక్తిగతమైన ఆజ్ఞగా మనం అందరము తీసుకొని, ఏ కాపరుంటాడు అరగంట సేపు మనం కాదు అని అనుకునేవు. అలా కాకుండా ఇది మనందరిది అని అనుకున్నప్పుడు పాపులు అనబడిన ప్రతి ఒక్కరు కలవరి వైపు చూస్తూ తమ మార్గాన్ని సరి చేసుకుంటారంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, you are just as responsible as any of these ministers. ఇక్కడ ఉన్న ప్రతి సేవకులందరూ ఎంత బాధ్యత కలిగారు ఈ విషయంలో. విశ్వాసిగా నీ ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అట్లాగే ఉంటుంది. నీ బాధ్యత ఇది నాది కాదు, మేము ఇప్పుడే వచ్చాము చర్చిలోకి, మేము మొన్న వచ్చాము, లేకపోతే నాకు లేట్ అయింది, లేదా నాకు ఎక్కువ తెలీదు, ఇవన్నీ లేవు. ఏ సంఘానికైనా నువ్వు కాసేపు ఒక వారం రోజులు ఇక్కడ ఉండవు. ముంబైకి వెళ్ళావు, అక్కడ ఇంటర్మేష సంఘానికి వెళ్ళాలి, సండే ఖాళీ కూర్చోవద్దు కదా, అక్కడ ఏదో సంఘానికి వెళ్ళాలా, అక్కడైనా సరే అరగంట ముందుకు కూర్చోను. ఇది ఇంటర్మేష సంఘాలన్నిట్లలో దేవుడు తన ప్రవక్త ద్వారా బైబిల్లోని అనేకమైన సారూప్యతను చూపిస్తూ ఆయన పెట్టిన కొత్త రూల్ అది. ఎక్కడికైనా అరగంట ముందు వెళ్ళాల్సిందే. తర్వాత God is going to hold you. మళ్ళీ ఆ అరగంట ముందు వచ్చి పనులు చేశారు. పనులు చేసే సమయం ఇంకా ముందే. 10ంటికి ప్రార్థన, ఉదాహరణకి 9:30కి రావాలి. పనులు ఎప్పుడు జరగాల? 9:30 లోపల అయిపోవాలా. 3:30కి ప్రార్థన, ఎన్నింటికి రావాలి? 3 గంటలకు రావాలి. పనులు ఎన్నింటి లోపల అయిపోవాలా? 3 గంటల లోపల అయిపోవాలా. మళ్ళీ 3 గంటలకు వచ్చి 3:30 దాకా పని చేసి అరగంట సేపు ఎక్కడ ఉన్నావు నాన్న అంటే చర్చిలో ఉన్నా అని చెప్పావు. అది లెక్కలోకి రాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా, బహుశా హిందీలో మాట్లాడితే గ్రహిస్తారేమో. తర్వాత చూడండి, God is going to hold you as an individual responsible. ఏంది ఈ మాటకు అర్థం చెప్పండి అయ్యా. ఈ మాటకు అర్థం చెప్పండి. మీ ప్రవక్త చెప్పిన మాటే చెప్పండి నాకు. నీ ప్రవక్త ఏమన్నాడు? నీ వ్యక్తిగత బాధ్యతల విషయంలో దేవుడు నిన్ను దీని విషయంలో లెక్క అడుగుతాడు. వింటున్నారా? కావాలి వాడు చెప్పేశాడు, తప్పించుకున్నాడు. ఏంటది? కావాలి వాడు చెప్పేశాడు, తప్పించుకున్నాడు. మారావా? ఇద్దరము సేఫ్. మారలేదా? నేను ఒక్కని సేఫ్. చెప్పకపోతే ఇద్దరము సేఫ్ కాకపోయేది అని అంటాడు. గాడ్ విల్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్లీ. ఇప్పుడు ఈ మాట విన్న నీవు ఇది మొదలుకొని, నెహెమ్యా గ్రంథం చదువుతున్న లాస్ట్ ఆమె అనుమానాలు చూసారా? రెడీగా ఉండండి. ఇది మొదలుకొని అరగంట ముందు రావడానికి ఈ గడియ వర్తమానం గుండా ప్రకటింపబడినటువంటి ఈ మాట విషయంలో దేవుడు చెప్పినట్టుగా నేను బాధ్యత వహించి దేవుడికి సమాధానం చెప్తాను. ఎవరెవరు ఆమె అనలేదో ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించలేదు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిజమైన ఈ వర్తమానానికి గుండా మీరు రారు. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇది నువ్వు అనుకుంటే అంగీకరించి, వద్దనుకుంటే తృణీకరించేది కాదు. ఇది తప్పక తీసుకోవాల్సిందే. నా మాట వింటున్నారా? జాగ్రత్త. గాడ్ విల్ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్లీ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన అట్లాగే చేస్తాడు. సరే, మరొక వాక్యం కూడా మనం ముందు సాగిపోదాం. 63-0317 63-0317 29 పేరు 29వ పేరు చూద్దాం. ఇప్పుడు In the old tabernacle, పాత నిబంధనలో there might not be one person present this morning. That was there the day of the dedication. When Major Ehrlich played the music, and I stood behind 3 crosses here to dedicate the place. I would not permit anybody. జాగ్రత్త వినండి. ఇక్కడ ఆయన సంఘం యొక్క ప్రతిష్ట గురించి మాట్లాడుతూ దాని కొనసాగింపుగా దేవుడి యొక్క సేవకుడు అంటాడు చూడండి, నేను ఐ వుడ్ నాట్ పర్మిట్ ఎనీబడి, నేను ఎవ్వరికి అనుమతి ఇవ్వను. దేని విషయంలో? The ushers stood at the door. ద్వారపాలకులు మార్గం దగ్గర, ద్వారం దగ్గర నిలబడాలి. To see that nobody talked. ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఉన్నట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. When you done your talking outside. నీవు మాట్లాడాలనుకుంటే ఎక్కడ మాట్లాడాలా? బయట. ఇది పరిశుద్ధ మందిరం. ఇది అయ్యా నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి అమ్మ, స్త్రీలు, సహోదరులు.
మీరు మీ వ్యాపార లావాదేవీల ఫోన్లు వచ్చినాయి అనుకోండి, వెంటనే గేట్ బయటికి వెళ్ళిపోవాలా. నా మాట వింటున్నారా? అయ్యా, వ్యక్తిగతమైన సంభాషణలు వచ్చాయనుకోండి, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ టు కన్వర్సేషన్. నువ్వు వ్యక్తిగత సంభాషణలు, వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునే స్థలంగా అది ప్రతిష్ఠించబడిన అచ్చంగా దైవ సంబంధమైన సంభాషణలే. అది ఏదో ఒక రూపంలో వెంట్రుక వాసమంత రూపంలోనే సరే, అది దైవ సంబంధానికి, దేవుని యొక్క లేఖనాలకు, ఆజ్ఞలకు, సంఘానికి సంబంధించింది అయితే తప్ప మిగిలిన వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ప్రెమిసెస్ చూసుకోవాలి. నా మాట వింటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో దీనిని మనము వైర్లు గదిలి ఎక్కడో దీనిని మనము మాట్లాడుకునే స్థలంగా మార్చకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ టు టాక్, టు విస్పర్, ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటాడు ఆయన. ఈ స్థలానికి ఉన్నటువంటి ఆ సార్వభౌమ అధికారాన్ని కానీ, దాని ప్రత్యేకతనే కానీ, దాని పవిత్రతనే కానీ మనం ఎన్నడూ కూడా కోల్పోనీయకూడదు. ఎవరైతే తన మందిరాన్ని గౌరవిస్తారో దేవుడు తిరిగి వారిని ఏం చేస్తానన్నాడు? ఇచ్చిస్తానని చెప్పాడు ఆయన. ఇది మనకు హగ్గై పత్రిక అంతట్లో కనబడుతుంది. నా మందిరాన్ని ఎవరు గౌరవిస్తారో, నా మందిరం పాడు కాకుండా ఎవరు చూసుకుంటారో వారిని మాత్రమే ఆశీర్వదించుకున్నట్టుగా హగ్గై పత్రిక అంతా కనబడుతూ ఉంటుంది. ఏదైనా సరే, ఏదైనా మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలా? బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త. అది దైవ సంబంధంగా కానీ ఏ ఆర్థిక లావాదేవీలు సరే, మిగిలిన ఏ విషయాలైనా సరే, యూ గో అండ్ అవుట్, స్టే అవుట్ సైడ్, స్పీక్ అవుట్ సైడ్. ఒకవేళ నేను నివసించే స్థలం ఇది కాదనుకో, నేనైనా బయటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిందే. కానీ మేము ఉండే గృహం అది ఇదే కాబట్టి మేము పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటాం, దేవుని మందిరంలో కాకుండా. కొంతమంది నేను చూసా, ఎంత దౌర్భాగ్యం అంటే ప్రార్థనలోకి వస్తారు, ప్రార్థన స్టార్ట్ అవుతుంది, మెల్లగా మీకు కనబడతాయి వచ్చుక కన్వర్టెడ్ చేస్తాడు. ఇక మళ్ళీ నేను చూడగానే మీరు మీ నాటకాలు. అది గౌరవమా? అది భక్త్యా? అది దేవుడి పట్ల మనం కలిగి ఉన్నటువంటి ఆసక్తా? ప్రార్థన ప్రారంభమైనటువంటి చీరలోకి వచ్చి కూర్చొని ఇక్కడ ఫోన్లో మాట్లాడమేంది? అది ఆరాధన క్రమాలా? అదే దేవుణ్ణి కూడా మనం గొప్పగా ఆరాధించి గౌరవించినట్టేనా? మరికొంతమంది అయితే ముంగడు కూర్చుంటారు, వాళ్ళు ఈపులోకి వెనకాల ఫోన్ పెట్టి టిక్కు 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 అని వాట్సాప్లో ఓపెన్ చేస్తారు. మీది భక్తి, మీది గౌరవము, మీది ఆసక్తి అని అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు. దేవుడు ఎట్లా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారు? దేవుడి సంబంధమైనటువంటి మందిరం పట్ల మనకు ఆసక్తి ఉండాలిగా, అది మనల్ని భక్షించినటువంటి రీతిలో ఉండాలిగా. ఇక్కడికి వచ్చేసి ఫోన్లు ముట్టితే ఇది ఎందుకే మనం వచ్చేసి ఇక్కడికి? అది ఏదో పాటలు లిరిక్స్ చూస్తున్నావో, వర్తమాన కొటేషన్ చదువుతున్నావు అంటే దానికి అర్థం ఉంది. ప్రొజెక్టర్ వచ్చాక అసలు ఫోన్లే బ్యాన్ చేస్తాం మన చర్చిలో. మీకు ఇంక అర్థం కాలే, మీకు తెలియడంలే. బయట ఒక స్పెషల్ డబ్బా చేయిస్తా, అది కూడా ప్రభు భద్రం చేపిద్దాం. కరెక్ట్గా గోడ చర్చ్ బయటే ఉంటుంది సేఫ్టీగా, డిపాజిట్ బాక్స్లాగా అందరూ వేసుకోవాలట్లు అంతే. ఇక ప్రొజెక్టర్ వచ్చిందంటే కథ పాటలే కనబడతాయి, కొటేషన్లే కనబడుతుంది. ఒక వ్యక్తి ఉంటాడు ప్రొజెక్టర్ దగ్గర, ల్యాప్టాప్ పట్టుకుని అక్కడనే ఉంటుంది, ఫోన్లు కూడా ఉండవు. ఇట్లా కూడా ఉంటుందా? ఉంటుంది, అట్లే ఉంటుంది కథ. మందిరాన్ని ఎంత గౌరవిస్తే మీకు అన్న ఆశీర్వాదాలయ్యా. నేను నన్ను గౌరవించమని కూడా అని చెప్తలే, మందిరాన్ని గౌరవించుతాం, మందిర క్రమాన్ని గౌరవించుతాం. దేవుడు ఏమన్నా తెలుసా? ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవుని యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము, ఆశీర్వాదాలకు ప్రారంభము. అంతలా గౌరవించాలా? ఓ పనికి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఫోన్ సైలెంట్లో పెడతావా పెట్టవా? ఆయన ముంగడ ఫోన్ తీస్తావా ఎప్పుడన్నా? ఆయన ముంగడ తీసి అటవా? నీకు దేవుడు అంటే ఎట్లుంది నీకు? ఇంతకు మించి నేను చెప్తే బాగోదు కానీ నీకు మార్చుకో, వద్దు. తొందరలోనే ఏముంది, చర్చ అయిపోవచ్చేసింది. ఇక ప్రొజెక్టర్ కూడా సిద్ధపడతాం మనము, వింటున్నారా? అందుకే పొడవైనా కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. అక్కడ సరిపోద్ది, ప్రొజెక్టర్ సరిపడేంత కూడా ఉంది. అన్నీ సెట్ అయిపోద్ది వరుస క్రమంలో. మనం కూడా సెట్ అవుదాం, నిర్మాణాలతో పాటు మనం కూడా సెట్ అవుదామా? ఆమేన్. తర్వాత చూడండి, వెన్ యూ డన్ టాకింగ్ అవుట్ సైడ్, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడేది అప్పుడు లోపలికి రా. నీకు తెలుసా బ్రహ్మం టబరికలు ఎట్లుంటుంది? అయ్యా, బ్రహ్మంగా టబరికలు చూసారా? ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ కూడా వెళ్ళి యూట్యూబ్లో ఆ వీడియోలు పెడతా ఉన్నాడు. ఎట్లుంటుంది? మనలాగా మొత్తం ప్రెమిసెస్ అవుటర్, దీని ఏమంటారు, ప్రహారీ గోడ ఒకటి, దాని లోపల చర్చ్ ఒకటి, మధ్యలో ఖాళీ స్థలం, అట్లుండదు. మొత్తం అంతా చర్చే. గేట్ ఓపెన్ చేసినా చర్చే అది. ఇక అందుకే దాన్ని బట్టి ఆయన ఏమనంటే, గో అవుట్ సైడ్, మాట్లాడుకో, నీ వ్యక్తిగత వ్యవహారాలు చేసుకో,
తర్వాత లోపలికి రా, సంఘాన్ని క్రమాన్ని డిస్టర్బ్ చేయబాక, ఇది మేలైన క్రమము, ఇట్స్ ఎ న్యూ రూల్ ఇన్ దిస్ టెబర్నకల్, డు నాట్ స్పాయిల్ ఇట్. తర్వాత అంటే చూడండి, If you desire to silently, you come to the altar and pray silently. నువ్వు ఒకవేళ కోరుకున్నట్లయితే సైలెంట్గా రా, పులిపిడి దగ్గరకు రా. ఎందుకంటే అక్కడ ఆల్టార్ అంటే అక్కడ బలిపీఠం, దీన్ని బలిపీఠం అంటారు. ఈ ప్రాంతంలోకి వచ్చి చిన్నగా సైలెంట్గా మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళి నీ స్థలంలో నువ్వు కూర్చొని ప్రార్థన ఆరంభమయ్యేంత వరకు కూడా వ్యక్తిగత ప్రార్థనలో ఉండు. ఆమేన్. తర్వాత You walk back to your seat. నువ్వు నీ సీట్ దగ్గరికి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళు. Open up the Bible. పరిశుద్ధ గ్రంథం తెరువు. What your neighbor done, నీ యొక్క పొరుగువాడు ఏం చేస్తున్నాడో that was up to him. అది ఆయనకు సంబంధించింది. You had nothing to say. నీకు సంబంధం లేని విషయం అది. అట్టుంటదా? అట్టుండదు. ఇగో ఇటు కూర్చుంటాను నేను. ఒక్క ప్రవక్త గారు ఏం చెప్తే చేద్దాం అంతే. ఎందుకంటే దేవుడి యొక్క స్వరం ఈ కాలం గుండా వచ్చింది కాబట్టి. అక్కడ ఏమన్నాడైనా, నువ్వు వెళ్ళు, నువ్వు చైర్లో కూర్చో, నీ వ్యక్తిగత ప్రార్థన చేసుకో. వాడు గిల్లుతున్నాడనో మాట్లాడుతున్నాడనో వాడు ప్రార్థన చేసుకోవట్లేదు, నీ పని కాదు అది. అక్కడ అషర్స్ ఉంటే ద్వారపాలకుడు ద్వారపాలకులు చూసుకుంటారు, డీకన్స్ ఉంటే డీకన్స్ చూసుకుంటారు, నీ కాపర్ ఉంటే కాపర్ చూసుకుంటాడు, ఏదో ఒకటి చూసుకుంటాడు. నీ పని కానప్పుడు ఏం చేయాలా? నిమ్మలంగా నీ పనులు చూసుకో. చిన్న చిన్న పిల్లలు అనుకోండి, చిన్న చిన్నగా మందలించి సరిచేయండి. కానీ నేను పాట పాడతా, మైక్ ఎదురా, మైక్ ఏది, మైకిరా, ఒరే 4 ఉండాలి కదా మైకులు. ఇట్లా ఉంటుంది. ఇగో నేను ప్రార్థనలో అంతే, పాటల్లో అంతే, నేను పాడతా. యేసు గానము నువ్వు పాడడం కోసం నేను పాడుతున్నానా? నేను నా వ్యక్తిగతంగా దేవుని సంధించడానికి పాడుతున్నానా? ఇంగిత జ్ఞానం లేదు జనాల కనీసం. ఎట్ట ప్రార్థించాలో, ఎట్ట పాటలు పాడాలో కూడా తెలియకుండా, అయ్యో, సమూహంగా కలిసి తీసుకెళ్ళడానికి ఇద్దరు నియమించబడతారు. అయితే 5 పరిచారిక వర్గాలు ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు, ఇద్దరు నియమించబడతారు. వాళ్ళ పని అది. అవునా కదా? ఎస్ ఆర్ నో? కొన్నిసార్లు పాటలు పాడతారు, పాటలు పాడుతుండగా నేను చెప్పినాను, మైక్ పని చేయదు. ఇక నేను చూపించద్దు, ఇక ఎక్స్ప్రెషన్ ఇక బాగోదు, ఇంతకు మించి ఎక్కువైపోతుంది. అరే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మవశులు అవుతున్నప్పుడు ఎంతటి ఏకాగ్రత స్థాయి ఉంటుందంటే, కుడి పక్కన 10,000 పడిపోయినా నాకు అర్థం కాదు, మనకు కనిపించదు. దేవుడితో పాటు వ్యక్తిగతమైన ఆత్మవశులైన స్థాయి బంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ మైక్ ఉందా లేదా, వాడు వాడిందా లేదా, వీడు కొట్టిందా లేదా, వాళ్ళు అరుస్తారా లేదా, వాళ్ళు చప్పట్లు కొడుతారా లేదా, దీనిపైన మన ఏకాగ్రత పోదుగా. ఎస్ ఆర్ నో? దీనిపైన పోతుందంటే నువ్వు పాడతలేవు, ప్రదర్శిస్తున్నావు అంతే. మీకు అర్థమవుతుందా? ప్రార్థనలో కూడా అంతే. జాగ్రత్త. ఎదుటివాడు ఏం చేస్తున్నాడనే విషయం పట్ల నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ కాదు. నువ్వు సరిచేయాలనుకుంటే మెల్లగా ప్రేమపూర్వకంగా చెప్పు. కానీ నిన్ను లెక్క అడగడు దేవుడు. లెక్కలో అడిగేస్తారు, నువ్వు లేవు అక్కడ. తర్వాత చూడా, You had nothing to say. నువ్వు ఏది చెప్పవలసిన అవసరం లేదు అక్కడ నీకు. If you want to talk to him, say, I will see him outside. నువ్వు ఒకవేళ అతనితో చెప్పాలని ఏం చెప్పాలా? సోదరా, మనం బయటికి వెళ్ళి కాసేపు ఒక 2 మాటలు మాట్లాడదామా అని మెల్లగా చెప్పి బయటకు తీసుకెళ్ళి మెల్లగా, అయ్యా ఈ సంఘంలో కొత్త రూలు, మనం ప్రార్థన చేసుకుందాము, మనం మాట్లాడద్దు, విస్పర్ చేయకూడదు, గుసగుసలొద్దు అని నెమ్మదిగా చెప్పాలా. అంతేనా? కానీ దాన్ని అక్కడిదక్కడే మాట్లాడుకొని మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కొంతమంది ఉంటారు, అందరు చూడండి మంచిగా ప్రార్థన చేస్తారు, ఊహించుకోండి కాసేపు ప్రార్థన చేస్తున్నారు. ఊహిస్తే అందరు ప్రార్థన చేసుకుంటే నేను అన్నాను, ఇప్పుడు ఇగో వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సరిచేసే క్రమంలో ఏం చేస్తున్నా, నేను కూడా వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కళ్ళు మూసుకున్నారు. మరి ప్రార్థన చేసుకో మగరించి అన్న, మీరందరూ నా దిక్కు చూసారు. ఇట్లా నేనేం చేసిన, చిన్న గోతి దవ్వపోయి పెద్ద గోతి దవ్వే. నేను ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ కాస్తా నా వల్ల పెద్ద డిస్టర్బెన్స్గా మార్చా. నాకు నేనేమనుకుంటా, మళ్ళీ సరి చేస్తున్నా, నేను క్రమాన్ని పెడుతున్నా, భక్తిపరం నేను. ఇది కూడా గుడ్డితనమే. దాన్ని ఎట్లా మెల్లగా ఏం చేయాలా, వీడు అల్లరి చేస్తుండా, మెల్లగా రావాలా, బయటకు తీసుకెళ్ళాలా.
ఇక ఈయన ఏం చేస్తారో మీ ఇష్టం. అది వాళ్ళ అమ్మ నాన్న అడిగి చేయండి ఏదైనా చేస్తే, కుసరా వాళ్ళ అమ్మ నాన్న అడిగి చేయండి ఏదైనా చేస్తే. కానీ నెమ్మలంగా నిశ్శబ్దంగా బయటికి తీసుకెళ్ళి, పెద్దవాళ్ళైతే సోదరా బయటికి వెళ్దామా మాట్లాడదామని చెప్పాలా, పిల్లలైతే మెల్లగా తీసుకెళ్ళాలా, 2 ముద్దులు పెట్టాలా చేత్తో, తీసుకొచ్చి పెట్టేసేయాలి. మీరు వింటున్నారా? మీరు గ్రహించగలుగుతున్నారు అనుకుంటా. ఆయన సంఘంలో కొత్త రూల్ ఇప్పుడు మన సంఘంలోకి వస్తుందా? రావడానికి ఇంత బాధ. అది రావాలనే, ఆశీర్వాదాలు అవ్వాలనే, ఒకే రకమైనటువంటి అభిషేకం స్థాయిలు ఉండాలనే, అది మన మధ్యలో వ్యత్యాసాలు ఏది ఒకప్పుడు మార్పులకు ఇప్పుడు మార్పులకు వ్యత్యాసాలు రావాలని వర్తమానం. అసలు యూ విల్ బ్రింగ్ దట్ చేంజ్ టు అవర్ చర్చ్. తీసుకొద్దామా మార్పుల్ని? ఆమేన్. అయిపోయింది. ఇంకొందా నెలలో కంటిన్యూ. I mean here to worship the Lord. మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాం మనం అని చెప్పాలి. You read His word నువ్వు ఆయన వాక్యం చదువు, or sit quietly. నువ్వు లేకపోతే నీకు ఏది రావట్లేదా, నిమ్మలంగా కూర్చొని మెడిటేషన్ చేయి, సైలెంట్ కూర్చో, ఏం కదలబాక. ప్రార్థన చేయట్లేదా, ఇట్లా కూర్చో బస్ అంతే. అయిపోయిందా? నువ్వు అది మాత్రమే చేయదగినటువంటి విషయాలు. ఎక్కడెక్కడైతే ప్రార్థన జరుగుతాయి అక్కడక్కడ గొప్పదైన శక్తి ఉంటుంది. ఇంతకీ ప్రార్థన వల్ల ఎందుకని ఎంతగానో ప్రార్థన అంటున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి 56-0212 ఇది ఒకటి చెప్పుకొని ముగిచేద్దాం, సమయం కూడా కావచ్చు. ఫెలోషిప్ అనే వర్తమానం, సహవాసం అనే వర్తమానం 24వ పేరు. So in the time of fellowship సహవాసపు సమయాల్లో and communion, మరియు ప్రభరాత్రి భోజన సమయాల్లో కూడా that's where God spoke to him. అక్కడే దేవుడు అతనితో మాట్లాడింది. That's the way we want to just get into the spirit of faith. ఈ రీతిగానే మనము దేవుని యొక్క ఆత్మవశులు అవ్వే మార్గం ఇదే. ఏంటది? You like to pray through and get in the spirit. మీరు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మవశులు అవుదురా, అవుతారా? క్వశ్చన్ మార్క్ ఆయన పెడుతుండు. అవ్వాలనుకుంటున్నారా? That's the only way you can do it. అదొక్కటే మార్గం ఆత్మవశులు అవ్వడానికి. మంచిగా గమనించండి అయ్యా, అందరూ వెంటనే ఆత్మవశులు అవ్వలేరు. అంచెలంచెలుగా ఆత్మవశులు అవ్వడానికి దేవుడు పెట్టిన క్రమం ఏంటంటే అరగంట ప్రార్థన, అరగంట ఆత్మ సంబంధమైన కీర్తనలు. ఈ 2 మెట్లలో ఏమైపోతుందంటే తెలియకుండానే ఈ లోకాన్ని మర్చిపోతాము, వ్యక్తిగత సమస్యలు దాటిపోతాము, దేవుడు మనతో ఏం మాట్లాడబోతుందో ఎదురు చూస్తాము, దేవుని ఆత్మలోని వెళ్ళిపోయి ప్రత్యక్షతని వరుస క్రమాన్ని పొందుకునే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైన ఒక నిర్మాణ క్రమాన్ని క్రమరూపంలో సంఘానికి దేవుడు తన ప్రవక్త ద్వారా పెడతా ఉంటే లింగు నేరుగా వాక్యం దగ్గర కూర్చుంటున్నావు. ఏమెక్కుతుంది తలకేలోకి? నేను కొన్ని సరళమైన సాధారణమైన వాక్యాలు చెప్తా ఉంటా, ఈరోజు చెప్తున్నట్టుగా. ఇట్లాంటి ఎక్కుతాయేమో బోర్డు మీద గీకి మర్మయుక్తమైన విషయాలు, లేకపోతే లింకులు ఉన్న విషయాలు చెప్పానుకో, వెంట్రుక వాసమంతున్న విషయాలు ఉన్నాయి అనుకో, నువ్వు మధ్యలో కాదు, నువ్వు రెగ్యులర్గా సమయానికి వచ్చి కూర్చున్న మధ్యలో 1 నిమిషం బాత్రూమ్కి వచ్చి నీకు అర్థం కాదు. అవి కూడా జరగకుండా ఉండాలంటే అరగంట ప్రార్థన, ఆ అరగంట 40 నిమిషాల యొక్క పాటల ద్వారా అంచెలంచెలుగా మెట్లుగా ఆత్మవశులు అవ్వాలి. ఇదే కదా ఈ పద్మాసుతం యోహాన్ గారు అయింది. ఆయన ఫస్ట్ ఆత్మవశుడు అయ్యాడు. 4వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి పరలోకం తెరబడి మరింత ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మలో ఉన్న 2 మెట్లు ఎక్కాడు ఆయన. అట్లా ఎక్కడానికి దేవుడు తన ప్రవక్త ఒక న్యూ రూల్ ఇన్ ద చర్చ్. ఆ రూల్ ఏంటయ్యా? అరగంట సేపు ప్రార్థన, ఇళ్ళల్లో కాదు. మళ్ళీ ఇదో తలకే నొప్పి. ఏమనంటే ఇళ్ళలో చేసుకుని వచ్చామనేవి కాదు. ఈ స్థలాన్ని ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ చేత, స్పిరిట్ ఆఫ్ వర్షిప్ చేత అభిషేకించినట్లుగా చేయాలా? ఈ స్థలాన్ని చేయాలి. అప్పుడు ఈ స్థలంలోనికి ఒక పాప వస్తే శిలువ వైపు తన కన్నీళ్లు కాల్చబడతాయి. ఈ అభిషేకము ఎలాంటిదంటే హెట్టిరైట్ సహోదరి యొక్క పిల్లలపైన వచ్చిన అభిషేకం లాగా ప్రతి పాపి క్రీస్తు వైపు మలచబడే రీతిలో మార్చబడతారు. అలాంటి అద్భుతమైన స్థలాన్ని దీన్ని మార్చగలగాలంటే ప్రవేశపెట్టబడినటువంటి పలకబడిన మాట గుండా వచ్చిన ఆ ఆలోచన గుండా మనం ముందుకు సాగడమే. చాలా కొత్తదైన రూల్ మనం కూడా పాటిద్దామా? మనం గట్టి అందరికి రామని పాటిద్దామా? దీని విషయమే మీరందరూ వ్యక్తిగతమైన లెక్కలోకి తీసుకురాబడుదురుగాక. ఆమె జాగ్రత్త. సరే, సాయంకాల సమయంలో మరొక వర్తమానం చేత ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించినాక ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసోన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి మాత్రం మనం ముందుకు సాగుదాం. వాక్య విషయంలో దేవుడు మనందరూ దర్శించినట్లుగా, మనందరిలో క్రియాత్మక మార్పులు కలిగినట్లుగా, తేడాలు గ్రహించినట్లుగా, ఆత్మవశులైనట్లుగా ప్రార్థన పూర్వకం ముందుకు సాగిపోదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంతోషించినట్లుగా ఈ ప్రత్యేకమైన దినాలను నాకు ఏర్పాటు చేసినందుకు దేవాలయన్న తండ్రి, ఉన్నతమైన నీ వాక్యాన్ని ప్రభావైనా ఈ దాసుడు ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకు అయ్యా తండ్రి, చెప్పబడుతున్నటువంటి ఆ వాక్యం అందు ప్రభావైనా ఇదిగో మా ప్రాణాత్మ దేహములు మా జీవితంలో ఆస్వాదింపబడడానికి దేవాలయం ఎత్తబడుతున్నటువంటి ఈ వాక్యము ప్రభావైనా మా జీవితంలో ఫలించడానికి సహాయం ఉదయకాలమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా నా ప్రభావ అయ్యా మా జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు, మా కుటుంబాలలో ఉన్నటువంటి లోపాలు ప్రభావ, మా భక్తి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను మేము సరి చేసుకోవడానికి సహాయం చేయాలి. దేవాలైనా తండ్రి, నిజంగా నా ప్రభావైనా నీ వాక్యము ప్రభావైనా తండ్రి అయ్యా అది కడుపుకు చేదై ఉండదు కనుక నా ప్రభావ ఇదిగో నా తండ్రి, అటువంటి స్థితిలో కూడా ఓర్పు కలిగి సహనం కలిగి నీ వాక్యాన్ని గైకొని వారి ధన్యులు నా ప్రభావైనా తండ్రి, నీ వాక్యాన్ని గైకొని కృప మాకు దయచేయండి. దాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశము కాదు, కానీ అది కష్టతరమైనప్పటికీ నా ప్రభావ, ఇదివరకు మేము చేయడము మాకు చేత కానప్పటికీ నా ప్రభావ అయ్యా నా తండ్రి, ఇదిగో వింటున్న కొలది ప్రభావ మా జీవితాన్ని మార్చుకోవడానికి మాకు సహాయం. ఓ దేవాలైనా తండ్రి, ఈ సమయంలోనూ నా ప్రభావైనా ఇదిగో సంఘ క్రమ విషయంలో మేము బోధింపబడి ఉండగా నా ప్రభావ, నిజంగా మేము ఆత్మవిషులమై ఉన్నట్లుగా ప్రభావ అయ్యా తండ్రి, మా ప్రాణములను నేను సంధించినట్లుగా ప్రభావ నీ సన్నిధిలో మేము ఎలాగ నడుచుకోవాలని నీ దాసుని ద్వారా నువ్వు మాకు బోధించి ఉన్నావు. ప్రభావైనా మేము నిజముగానైనా నీ వాక్యములకు నీ ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞకు మేము అయ్యా మేము ఆత్మీయ జీవితాలలో మేలైన సంగతులు చూడడానికి సహాయం చేయాలి. ఇది మా క్షేమం కొరకు ఇవ్వబడి ఉన్నది కనుక అయ్యా నా తండ్రి, మేము ఆత్మలో వృద్ధి చెందుట కొరకు ఇవ్వబడి ఉన్నది. ఏమైనా దైవికమైన సంగతి ఇంకా ఉన్నతముగా మేము పొందుకోవడానికి ఓ తండ్రి ప్రభావ, వీటిని మేము పొందుకోవడానికి, వీటిని మేము గైకొనడానికి సహాయం చేయాలి. నిజంగా అక్కడ నా ప్రభావనైనా తండ్రి అయ్యా ప్రభావనైనా ఆ యొక్క నాయన కుమార్తె ఓ ప్రభా లేవి వద్ద ప్రభానైనా ఏ విధంగా అయితే ప్రార్థించి ఉన్నదో ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా, ఆమె కన్నీరు కార్చి ఉన్నది నీ సన్నిధిలో ప్రభానైనా అయ్యా ప్రభానైనా ఆమె అనేకమైన విన్నపాలు ప్రభా నీ సన్నిధిలో గమనించి ఉన్నది. అదిగో లేవి ప్రభునైనా వాటిని వింటూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు ప్రభా అయ్యా. ఆమె తప్పగా అపార్థం చేయబడినప్పటికీ ఆయన నీ సన్నిధిలో ఆమె చేసిన విన్నపాలు కనికరింపబడి ఉన్నాయి దేవా. అలాగే నేను తండ్రి ప్రభునైనా యాజక క్రమము చొప్పున జకరియా ప్రభునైనా అయ్యా మందిరంలో పరిచర్య చేస్తూ ఉండగా అయ్యా సమాజం అంతయు బయట ప్రార్థిస్తూ ఉన్నది సమయంలో ప్రభునైనా తండ్రి దూత వచ్చి తండ్రిగోనైన బలిష్ఠుడైన దూతన ప్రభా అయ్యా పరిచర్యకి సిద్ధపడుతున్న సమయంలో నీ దాసుని కలుసుకుని ప్రభా సంఘముకు కావాల్సినటువంటి సందేశాన్ని ప్రభా నీ ప్రభా దూత నీ దాసుడికి ఇచ్చినట్లుగా మేము సంఘముగా కూడా నా ప్రభానైనా అయ్యా నాయన అర్ధగంట ముందలే వచ్చి ప్రార్థించడానికి మాకు సహాయం అయ్యా నా తండ్రి ప్రభానైనా క్రొత్త ఆజ్ఞగా నీ ప్రవక్త సంఘానికి ఇచ్చి ఉన్నాడు. ఈ వర్తమానాన్ని నమ్మే ప్రజలుగా మా ప్రభా మేము ఆజ్ఞని స్వీకరించి అయ్యా నాయన నిజముగా మా హృదయాలుండి దాన్ని తొలగిపోనివ్వకుండా అయ్యా నా తండ్రి అది మా జీవితంలో నెరవేర్పుగా మీరు ఉంచండి ప్రభు. ఆయన నిజముగా నా తండ్రి ఇవ్వబడిన కొత్త ఆజ్ఞకు ప్రభు మేమందరం ఆమెనని పలికిన వారే మేము ఆ న్యాయ సింహాసనపు తీర్పు ఎదుట మేము దోషులుగా ఉండకుండా ప్రభు అయ్యా సంఘ నియమింపబడినటువంటి ఆ సమయానికి అర్ధగంట ముందరే వచ్చి ప్రభు అయ్యా మేము ఆత్మలో సిద్ధపడడానికి సహాయం చేయాలి. అయ్యా మేము మనసులో సిద్ధపడడానికి సహాయం అయ్యా ఐహిక విచారాలను విడిచిపెట్టి ప్రభు నాయన అయ్యా అదిగో మా ఆత్మ ద్వారా నీ ఆత్మను సంధించే విధముగా ప్రభు నాయన అయ్యా మేము సిద్ధపాటులో కలిగి ఉండేటటువంటి ఆ అర్ధగంట ముందల ప్రార్థన
అయ్యా నా తండ్రి ఇంకా అనేకమైన విషయాలు మేము బోధింపబడుతూ నేర్పింపబడుతూ ఉండగా అయ్యా వాటిని మా తలల మీద నుంచి పోనివ్వకుండా వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవును తండ్రి ఆజ్ఞాపింపబడినటువంటి ఈ విషయాల గుండా మేము ముందుకు సాగుటకు అయ్యా నీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇది మా మేలుల కొరకు నా ప్రభువా మేము దీవింపబడడం కొరకు ఇంకా ఉత్తమమైన దాంట్లోకి మేము ప్రవేశించబడతాయి. ఇవి మాకు బోధింపబడుతూ ఉండగానైనా అయ్యా నా తండ్రి వీటిని మేము పోగొట్టుకోకుండా మాకు సహాయం చేయమని అయ్యా నా తండ్రి పురుగులు ఆత్మచేత సంగతులను పట్టుకోవడానికి మాకు కనికరం చూపమని ప్రార్థిస్తున్నాను. నీ ఉన్నతమైన నీ గొప్ప కార్యాలు మాలో జరిగించండి అయ్యా. మేము ఆశిస్తున్నాము నాయన, గొప్ప కార్యాలు చూడాలని ఆశిస్తున్నాము నాయన. నా తండ్రికి ఉన్నతమైన కార్యాలు కూడా మేము ముందుకు రావాలని ఆశిస్తున్నాము అయ్యా. మేము సరి చేసుకోవాల్సిన వారిలో ఉన్నాము ప్రభావ, మేము దిద్దుకోవాల్సిన వారిలో ఉన్నాము అయ్యా, క్రమపరచుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. మా తండ్రి సహాయం చేయండి అయ్యా. మా జీవితాలను నా ప్రభావ నీ కృపతో ప్రభావ దిద్దుబాటు గుండా మమ్మల్ని ముందుకు నడిపించండి అయ్యా. క్రమముల గుండా ఆయన మమ్మల్ని ముందుకు నడిపించండి అయ్యా. స్థిరతల గుండా మమ్మల్ని ముందుకు నడిపించండి. నీ గొప్ప చిత్తము మాలో జరిగించమని నా తండ్రి అయ్యా. ఇవ్వబడిన ఒక ఉపదేశాన్ని ప్రభావ నాయన అయ్యా, దీనిని ఆచరణలు తీసుకునేటటువంటి ప్రభావ స్వస్థత బుద్ధిని మాకు అనుగ్రహించండి అయ్యా. నీ చిత్తానికి మమ్మల్ని అప్పజెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాము. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ వాక్యము వెలువడిన తోడనే మా యొక్క చీకటి అంతయు తొలగిపోవచ్చున్నది ప్రభు. మేము నడవలసిన వెలుగు మా ముందు ప్రకాశము చేయబడుచుండగా దానిలో అడుగులు వేయుటకు మాకు కావలసిన శక్తిని ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. అంచెలంచెలుగా ఈ వర్తమానముల చేత మమ్మల్ని కడుగుతూ గడిగడికి ప్రభు మమ్మల్ని మరలా నూతనపరచుచు నీ కొరకై నీ వలె నీ యొక్క గుణలక్షణములకు సిద్ధపరచుచున్నటువంటి ఈ యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము అయినా. అవును ప్రభు, వీరుడకు సామాన్యంగా కనబడుతున్నప్పటికీ ఆ గొప్పదైన మర్మములు చూచుటకై ఆ యొక్క ఆత్మవశుడైనటువంటి యోహాను ఏ విధంగా 2 మెట్లలో అతను ముందుకు వెళ్ళగలిగినాడో అదే రీతిగా వాక్యం అనే పరిచయంలోనికి ముందుకు వెళ్ళడానికి నాయన ప్రార్థనయు కీర్తనలు ప్రభు సంగీతములు అనేటువంటి ఈ 2 మెట్లు అలాగూ ఉపయోగపడుచున్నమైన సంగతిని మేము గ్రహించినట్లుగా మమ్మల్ని ప్రభు నిజంగా వెలిగింపచేయమని ప్రార్థిస్తాము. నీ ప్రియమైన పిల్లలకి నడిపింపజేశారు. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఈ వాక్యం వారి హృదయాల్లోనికి ప్రభు సరైన స్థానంలో కూర్చున్నట్లుగా, ఇది శరీరధారగునట్లుగా, వీరి క్రియల్లో ఇది మార్పు కలిగింపజేయనట్లుగా నాయన అత్యంత సమీపమవుచున్న రాకడ ప్రభు. మేము ఇప్పుడు ఏం తింటున్నామో, ఏమి సంపాదిస్తున్నామో, ఏ ప్రయాణాలు చేస్తూ ఉన్నామో, ఏదైతే బంధువులను కలిగి ఉంటున్నామో వీటన్నిటిని వదిలి వెళ్ళిపోవలసిన గడి అత్యంత సమీపమవుతుండగా వదిలివేయబడవలసినటువంటి స్థితిలో ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరు ఎత్తబడవలసిన స్థితిలో ఉండనట్లుగా నీ ఆత్మచేత బలీయమైన శక్తి చేత అభిషేకింపు చేయండి. కనికరు చూపమని నీ ఉన్నతమైన ప్రత్యక్షతలు కూడా మమ్మల్ని అందరినీ కూడా మరింతగా బలపరచమని నేను సాయంకాలం వేళ కూడా జరగబోతున్న ఆరాధన కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.